శ్రీమాత్రే నమః. ఈ దేవి శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా దేవి నవరాత్రుల్లో భక్తులు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేటటువంటి సందర్భంలో ఈ 9 రోజులు కూడా 9 అవతారాలతోటి అమ్మవారికి పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేటువంటి దాన్ని మేము వివరిస్తున్నాం. చక్కగా భక్తులందరూ కూడా అదే విధంగా ఈ పూజా విధానాన్ని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుతున్నాం. పూజ ముందుగా గణపతి పూజతోటి మరి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏ పూజ చేసుకున్నా కానీ మరి గణపతి పూజ చేయకుండా ఏ పూజ కూడా చేసినా ఫలితం ఉండదు. అటువంటి సందర్భంలో ముందుగా గణపతి ఆరాధన చేసుకుని గణపతి పూజ అయిన వెంటనే ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ముందుగా నమస్కారం చేసుకోండమ్మా. పూజా విధానంలో ముందుగా భక్తుల చేత దీపారాధన వెలిగించడం జరుగుతుంది. దీపారాధన వెలిగించిన తర్వాత 3 పర్యాయములు ఆచమనం చెయ్యాలి. అంటే నీళ్లు లోపలికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీపారాధన వెలిగించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపం బుద్ధిభ్యద్యాతవేదోపగ్నం నిరరతిం మమ పశుగశ్యమవ్యమావహ జీవనం చ దిశో దిశః సాధ్యం ద్రవృత సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతివిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి. అలాగే ఓ పుష్పాన్ని కూడా దీపం దగ్గర ఉంచండి. కాస్త కుంకుమ బొట్టు దీపారాధన మీదకి బొట్టు పెట్టండి. భో దీపనమస్తుభ్యం ఆత్మా జ్యోతి ప్రకాశకః యావత్ పూజాం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. దీపదేవతాభ్యో నమః. సర్వోపచారాన్ పరికల్పయః సాధ్యం ద్రవృత సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి. ఆచమనం చేయండి అమ్మ. 3 సార్లు నీళ్లు తీసుకోండి లోపలికి. ఆచమనం కృత్వా ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళః త్రయో సంస్మృణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః యేషాం ఇందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాంబభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భోజనమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ భైష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో అయం ముహూర్త శుభముహూర్తోస్తు. కొద్ది అక్షతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసుకోండమ్మా. ఉత్తిష్టంతో భూత విజాచాః ఏతే భూమిబారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చెయ్యండి. ఓం భౌః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జలః ఓం దపః ఊగుం సత్యం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. మమ అనుకోడి నమస్కారం చెయ్యండి అమ్మా. యజమానస్య ఉపాక్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ వరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే
प्रथमपादे जम्बूर्द्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावरी मध्यप्रदेशे अंतर्वेदी पुण्यक्षेत्रे क्षीराराममण्डले समस्त ब्राह्मण शालिग्राम हरिहर सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमानेन ఇక్కడ సంవత్సరం చెప్పుకోవాలి. ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి. విశ్వావసునామ సంవత్సరే, ఇది విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరే తర్వాత అయనం చెప్పుకోవాలి. అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఉంటాయి. ఇప్పుడు దక్షిణాయనం నడుస్తుంది కాబట్టి దక్షిణాయనే. అలాగే ఋతువులు ఉంటాయి. ఇప్పుడు ఋతువు శరదృతువు. ఈ శరన్నవరాత్రుల్లో శరదృతువులో శరన్నవరాత్రులు జరుగుతాయి. శరదృతువు ఆశ్వీజమాసే శుక్లపక్షే, పక్షం అంటే రెండు పక్షాలు ఉంటాయి. 15 రోజులు ఒక పక్షం, 15 రోజులు ఒక పక్షం. 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం. ముందుగా వచ్చేటటువంటి శుక్లపక్షం. అందుకని ప్రారంభమైనప్పటి నుంచి శుక్లపక్షే పాడ్యవ్యాం తిథోః వాసరస్తు వాసరః. తిథి ఏ తిథి అయితే ఆ తిథి చెప్పుకోవాలి. ముందుగా ప్రారంభంలో పాడ్యం తిథితో ప్రారంభమవుతాయి నవరాత్రులు. పాడ్యం తిథితో అలా 9 రోజులు కూడా. మొదటి రోజు పాడ్యమి, రెండవ రోజు విధియ, మూడవ రోజు తదియ, నాలుగవ రోజు చవితి, ఐదవ రోజు పంచమి, ఆరవ రోజు షష్ఠి, ఏడవ రోజు సప్తమి, 8వ రోజు అష్టమి, 9వ రోజు నవమి, 10వ రోజు. ఇలాగా నవరాత్రులు 10 రోజులు కూడా, అంటే నవరాత్రులు 9 రోజులు, దశమితో 10 రోజులు. ఈ 10 రోజులు కూడా ఈ తిథులు చెప్పుకోవాలి. పాడ్యమ్యాం తిథోః వాసరస్తు వాసరః. వాసరం అంటే ఏ రోజు అయితే ఆ రోజు పేరు చెప్పుకోవాలి. ఇక్కడ పాడ్యమి సోమవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య నామధేయస్య. ఎవరి పేరు మీద అయితే ఈ పూజా కార్యక్రమం చేసుకుంటారో వారి పేరు గోత్రం చెప్పుకోవాలి. ముందుగా గోత్రం చెప్పండి అమ్మా మీది. పైడిపాల గోత్రస్య శంకర్రావు నామధేయస్య వరలక్ష్మీ నామధేవతి సా కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన వ్యాపార వ్యవసాయ ఉన్నత విద్యా ఉద్యోగాభివృద్ధ్యర్థం మనస్సంకల్పసిద్ధ్యర్థం దేవి శరన్నవరాత్రి ప్రయుక్త పాడ్యమ్యాం మహాప్రవణ పుణ్యకాలే ప్రాతకాల సమయే శ్రీ మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ మహాగౌరీ దేవత ప్రీత్యర్థం షోడశోపచార లలితా సహస్రనామ అష్టోత్తర కుంకుమ పూజాంచ కరిష్యే. కుంకుమ పూజా సమయే గణపతి పూజాంచ కరిష్యే. మధ్యవేలతో నీళ్లు ముట్టుకోండమ్మా. నమస్కారం చేసుకుంటూ చెప్పండి అందరూ కూడా. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సహకుటుంబానాం సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి దేవి ప్రీత్యర్థం దేవి శరన్నవరాత్రి ప్రయుక్త పాడ్యమి మహాప్రవణి పుణ్యకాలే ప్రాతకాల సమయే శ్రీ దేవి ప్రీత్యర్థం అష్టోత్తర లలితా సహస్రనామ కుంకుమ పూజాంచ కరిష్యే. మహోత్సవాంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం గణపతి పూజాంచ కరిష్యే. మంచివేలతో నీళ్లు ముట్టుకోండమ్మా. అమ్మ అక్షతలు తీసుకుని ఆ నీళ్ల చెంబులో వేసి 2 పుష్పాలు అందులో వేసి దాని మీద చేయి వేయండి అమ్మా. అంబపూర్ణగల సమాధాయ ఆ కలసే సుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉత్తేరజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదకం సర్వం విశ్వాభూతాన్యాపప్రాణావ ఆపపశివ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాపశ్వరాడాపచ్చందా గుష్యాపో జ్యోతే గుష్యాప యజో గుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భోద్భవశ్వరాపో. గంగే పుష్పంతో నీళ్లలో ఓంకారం రాయండమ్మ. గంగే చైమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు. శ్రీ గణపతి పూజార్థం శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి పూజార్థం ధృతక్షయకారకా దేవ ఆత్మానం చ పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. పుష్పంతో ఇక్కడ ఉన్న పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండమ్మ. పూజా ద్రవ్యాన్ని చ దేవం, అక్కడ ఉన్నట్టు పసుపు గణపతి మీద నీళ్లు చల్లండి. దేవం ఆత్మానంచ, అలా కలసం మీద పైన నీళ్లు చల్లండి. ఆత్మానంచ పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య, అక్కడ పెట్టేసేయండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. కొద్దిగా అక్షతలు తీసుకోండి అమ్మ. ఇద్దరు కూడా
గణపతి దగ్గర వెయ్యండి. అలా చెయ్యి వేయండి గణపతి మీద. ఓం అసునితే పునరస్మాచక్షు పునఃప్రాణ వేసేయండి, వేసి చెయ్యి వేయండి అలాగా. అసునితే పునరస్మాచక్షు పునఃప్రాణమిహనో దేహి భోగం జత్మస్యేమ సూర్యముచ్చరంత మనమదేముడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమప ప్రాణానేవైత. ఇది ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. నమస్కారం చేసుకోండి గణపతికి. ఓం గజాననం భూత గణాది సేవితం కవిధ్వజంబోబల సారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమో వ్రాతపతయే నమ ప్రమథపతయే నమ గణపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరధమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. 3 సార్లు అక్షతలు పూజ చేయండి అమ్మా గణపతి దగ్గర. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత స్వర్ణ సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. ఉదకం పాదయో ఒక పుష్పంతో నీళ్లు చల్లండి గణపతి దగ్గర. ఉదకం పాదయో పాద్యం సమర్పయామి. ఆపోయిష్టామయో భవస్థాన ఊర్ధ్య దదాతనః మహేరణాయ శిక్షయే యో భస్యపదమో రస్య భాజయితే అనః కుశతీరేవ మాతరః తస్మారంగమామవ యచక్షయాయ జన్మధ ఆపోజనేతాయనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధాజమనీయం సమర్పయామి. 2 పుష్పాలు గణపతి దగ్గర ఉంచండి అమ్మ. వస్త్రం అభి వస్త్ర ఆశువశనాన్య రూషాభిదేనో సూర్యా పూజమానాః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వనో దేవ సోమ. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. 2 అక్షతలు వేయండి. యజ్ఞోపవేదం వరమం పవిత్రం ప్రజాపదేర్య సహజం వృష్టాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. యజ్ఞోపవేదార్థం అక్షతాం సమర్పయామి. గంధం వేయండమ్మా. గంధం తిలకరించండి. గంధద్వారాం దురాదురుషాం నిత్యముష్టాంగరేషనీయం ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపయే శ్రియం. చందన విలేపనం సమర్పయామి. కొద్దిగా కుంకుమ ఉంచండి గణపతి దగ్గర. అలంకరణార్థం కుంకుమ సమర్పయామి. ఇలా మధ్య వేలుతో పూజ చేయాలి. అలంకరణార్థం కుంకుమ సమర్పయామి. ఆయనేతే పరాయణే 2 పుష్పాలు మళ్ళీ పూజ చేయండి. దోర్వా రోహంతి పుష్పణే హృదాచ్చపడ రేకాణి సముద్రస్య గృహాయినే పుష్పాణి చ పూజాం సమర్పయామి. అధాంగ పూజ ఓం ఓం అనుకుంటూ 16 సార్లు గణపతికి షోడశోపచార అక్షతల పూజ అక్షతల చేత పూజ చేస్తూ ఉండండి. 16 సార్లు ఓం ఓం అనుకుంటూ. అధాంగ పూజ ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది నానావేద పరిమళవత్ర షోడశనామ హరిద్రానికి అక్షతై పూజయామి పుష్పై పూజయామి. 2 అగరవత్తులు వెలిగించి ధూపం చూపించండి అమ్మా గణపతికి. అగరవత్తులు తీసుకుని వెలిగించి ధూపం చూపించండి. ధూపం వనస్పత్యద్భవేర్ దివ్యై నానా గ్రంథై సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. సాధ్యం త్రివృత్త సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రియత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. గణపతికి చూపించండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. శుద్ధాజమనీయం సమర్పయామి. అగరవత్తులు పక్క నుంచి చేసేయండి. నైవేద్యం సమర్పయామి. ఓ కొబ్బరికాయ తీసుకోండి. గణపతికి నమస్కారం చేసుకోండి. మనసులో గణపతిని ప్రార్థన చేసుకుంటూ స్వామి గణనాథ మేము చేసేటటువంటి ఈ పూజా కార్యక్రమం సఫలీకృతం కావాలి. ఎటువంటి ఆటంకాలు కలగలేకుండా మా పూజలన్నీ కూడా సవ్యంగా జరగాలి అనేటటువంటి గణపతిని ఆరాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టి గణపతికి నైవేద్యం చెల్లించండి. పుష్పంతో నీళ్లు చల్లండి వాటి మీద. నైవేద్యం ఓం భోర్భవ శివః ఇది నారికేళ కదలీఫల గుణకండ నైవేద్యం సమర్పయామి. అలా 5 సార్లు చేయి చూపించండి అమ్మా అలా గణపతికి. ఓం ప్రణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. శశతే బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పాణీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే పునర్వశుద్ధాజమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఈ తాంబూలం తీసుకుని గణపతి దగ్గర సమర్పించండి. తాంబూలం ఇద్దరు పట్టుకోండి. తాంబూలం పుగే బలేస్య కర్పూరే నాగవల్లే ధలేర్యతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహతాం. తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించి హారతి చూపించండి అమ్మ గణపతికి.
నీరాజనం సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్తయా ముఖేతయః మాషగం సృజామసి సతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ గణాధిపతయే నమః इति दिव्यमंगल नीराजनं दर्शयामि नर्य प्रजामि गोपाय अमृतत्वायते ज्ञाताच ऋष्यमानांच श्री महागणाधिपतये नमः दिव्यमंगल नीराजनं दर्शयामि किंद पेट्टी कोद्दिगा नीळ्ळु पेट्टी कళ్ళకద్దుకోండమ్మ हर नमः पार्वती पुत्र गणाधिप दिव्यमंगल नीराजनं दर्शयामि जय बोलो गणेश महाराज की जय ओम सुमुखच्चेक दंतस्य कपिलो गजकर्णिकः लंबोदरस्य विकटो विघ्नराजो विनायकः धूमकेतुर्गणाध्यक्षपालचंद्रो गजानन वक्रतुंड शूर्पकर्ण हेरंब स्कंदपूर्वज षोडशैतानि नामानि यपटे चुनियादपि विद्यारंभ विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते वेदोक्त सुवर्ण दिव्य మంత్రపుష్పం సమర్పయామి అలా గణపతిని మనస్సులో ధ్యానం చేసుకుని ఆ మంత్రపుష్పాన్ని ఆ గణపతి దగ్గర ఉంచండి అమ్మా వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారం నమస్కారం చేసుకుంటూ నేను చెప్పేట మంత్రాన్ని చెప్పండి అమ్మా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పుత్ర పౌత్రామస్య దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ మమ సర్వకార్యేషు సర్వదా అలా గణపతిని మనస్సులో ధ్యానం చేసుకుని నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని ఆ గణపతిని వేడుకోండి ఇంతవరకు కూడా గణపతి పూజా కార్యక్రమం అయ్యింది చివరిగా గణపతికి ఉద్వాసన చెప్పాలి ముందుగా కొద్దిగా అక్షతలు తీసుకోండి అమ్మా అక్షతలు తీసుకుని కాస్త నీళ్లు చేతిలో పోసుకుని ఒక తమలపాకులో వదిలిపెట్టేయాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనేనా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతయే నమః గం గణపతయే నమః అలా గణపతిని 3 సార్లు పళ్ళింతో సహా పైకి పట్టుకుని కింద లేపి అక్కడ కింద పెట్టేసేయాలి యజ్ఞేన యజ్ఞమజంతి దేవాస్తాని ధర్మాని ప్రథమాన్య సంతేహనాకం మహిమానస్య చింతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః గణపతిం యథాస్థానముద్భాషయామి శోభనార్థం పునరా ఆగమనాయ చ పునఃసందర్శనాయ చ కుమార గురవే నమః శ్రీ మహాగణాధిపతయే నమః మనం ఏ పూజ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి యొక్క పూజతోటి మన పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటాం అది స్వామివారి పూజ అయినా కావచ్చు అమ్మవారి పూజ అయినా కావచ్చు రమాసైతే వీర వెంకట సత్యనారాయణ వ్రతమైనా కావచ్చు ఏ పూజ చేసుకున్నా ముందుగా మరి గణపతి పూజ చేయనిదే ఏ పూజ చేసినా ఫలితం ఉండదు అటువంటి సందర్భంలో అమ్మవారి పూజకు ముందు గణపతి ఆరాధనతోటి గణపతి పూజతోటి ఈ పూజా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ అమ్మవారికి మొదటి రోజుగా లలితా సహస్రనామ అష్టోత్తర కుంకుమ పూజ ప్రారంభించబడుతుంది నమస్కారం చేసుకున్నాం అలాగే అదధ్యానో శ్రీమాత లలితా ప్రసన్న వదన శ్రీమాత లలితా ప్రసన్న వదన శ్రీరాజరాజేశ్వరీ विष्णुब्रह्म महेन्द्र से विससदा विश्वेश्वरी शाम्भवी कारुण्याम् अमृतवाहिनीं रसमयी कैवल्यसन्दायिनी दुर्गाम्बा कनकदुर्गाम्बा नवकोटिमूर्तितयनुता मां पातु माहेश्वरी महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी శ్రీ కనకదుర్గాదేవియే నమో నమః ధ్యాయామి చక్కగా నమస్కారం చేసుకున్న అమ్మవారికి విశేషమైనటువంటి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్కే 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 నమో నమః అమలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలకుటమైనటువంటి ఆ యొక్క ఆదిశక్తి యొక్క దేవీ శరన్నవరాత్రిలో భాగంగా ముగ్గురమ్మల మూలకుటమైనటువంటి ఆ యొక్క జగన్మాత చక్కనైనటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రాత్రుల్లో కూడా అమ్మవారు విశేషమైనటువంటి అలంకారాలు దాల్చి చక్కగా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం 9 అవతారాలు ఎత్తి 10వ రోజున విజయదశమిగా చక్కనైనటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారు ప్రజలను అనేక రకాలుగా కాపాడడం కోసం ఈ యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా చక్కగా మనం ఈ రోజున
అమ్మవారిని ఆరాధన చేసుకుని అమ్మవారి యందు మనందరం కూడా చక్కనేటువంటి బిడ్డల వల్లే తల్లిగా కాచి కాపాడుతూ ఉండేటువంటి తల్లి ఆ యొక్క జగన్మాత కనకదుర్గా అమ్మవారు. అటువంటి అమ్మవారికి మనం ఈ రోజున దేవీ శరన్నవరాత్రుల్లో ప్రథమ రోజు దివసంగా అంటే ప్రథమ రోజుగా క్రతువుగా అమ్మవారికి విశేష అర్చన కార్యక్రమాలు చక్కగా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాది కార్యక్రమాలను దిగ్విజయంగా మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. కాబట్టి చక్కగా అమ్మవారికి ఒక్కసారిగా నమస్కారం చేసుకోండి. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉంటుందయ్యా అంటే మాయాలీలా స్వరూపిణి, ఏ రకంగా ఎప్పుడు ఏ రకంగా వచ్చి కాపాడుతుందో తల్లి చల్లనైనటువంటి తల్లి, చక్కనైనటువంటి తల్లి, ఆ యొక్క ఆదిశక్తి. అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా పుష్పాలు తీసుకోండి, అమ్మవారికి ఒక్క మారుగు నమస్కారం చేసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురజానః మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ కనకదుర్గాదేవ్యే నమః ధ్యాయామి. మీ చేతిలో ఉన్న పుష్పాలు అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. విశేషమైనటువంటి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్కే 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 నమో నమః. అమలగన్నయమ్మ ముగురమ్మల మూలకుటమైనటువంటి ఆ యొక్క ఆదిశక్తి యొక్క దేవీ శరన్నవరాత్రిలో భాగంగా ముగురమ్మల మూలకుటమైనటువంటి ఆ యొక్క జగన్మాత చక్కనైనటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రిలో భాగంగా 9 రాత్రులు కూడా అమ్మవారు విశేషమైనటువంటి అలంకారాలు దాల్చి చక్కగా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం 9 అవతారాలు ఎత్తి 10వ రోజున విజయదశమిగా చక్కనైనటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారు ప్రజలను అనేక రకాలుగా కాపాడడం కోసం ఈ యొక్క దేవీ శరన్నవరాత్రిలో భాగంగా చక్కగా మనం ఈ రోజున అమ్మవారిని ఆరాధన చేసుకుని అమ్మవారి యందు మనందరం కూడా చక్కనైనటువంటి బిడ్డల వల్లే తల్లిగా కాచి కాపాడుతూ ఉండేటువంటి తల్లి ఆ యొక్క జగన్మాత కనకదుర్గా అమ్మవారు. అటువంటి అమ్మవారికి మనం ఈ రోజున దేవీ శరన్నవరాత్రిలో ప్రథమ రోజు దివసంగా అంటే ప్రథమ రోజుగా క్రతువుగా అమ్మవారికి విశేష అర్చన కార్యక్రమాలు చక్కగా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాది కార్యక్రమాలను దిగ్విజయంగా మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. కాబట్టి చక్కగా అమ్మవారికి ఒక్కసారిగా నమస్కారం చేసుకోండి. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉంటుందయ్యా అంటే మాయాలీలా స్వరూపిణి, ఏ రకంగా ఎప్పుడు ఏ రకంగా వచ్చి కాపాడుతుందో తల్లి చల్లనైనటువంటి తల్లి, చక్కనైనటువంటి తల్లి, ఆ యొక్క ఆదిశక్తి. అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా పుష్పాలు తీసుకోండి, అమ్మవారికి ఒక్క మారుగు నమస్కారం చేసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురజానః మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ కనకదుర్గాదేవ్యే నమః ధ్యాయామి. మీ చేతిలో ఉన్న పుష్పాలు అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. మరలా అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురజానః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవ్యే నమో నమః. ఆసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. మరలా అక్షతలు తీసుకోండి. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః అభూతిమసమృద్ధించ సర్వార్నిర్ణతమే గృహాత్ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవ్యే నమో నమః. నవరత్న స్థాపిత హేమ స్వర్ణ సింహాసనం సమర్పయామి. కళ్ళగతుకుని అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. చక్కగా పుష్పం తీసుకుని అమ్మవారికి పాదాలపై నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయ భవస్థానమోధ్యేతదాతనః మహేరణాయక్షజే యోభస్యవతమోరదస్యస్తవచేతనః వృషజేరివ మాతరః తస్మారంగమాభవో యస్య క్షయాయ జన్మతః ఆపో జనయదాచనః శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవ్యే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శిరః స్నపయామి. స్నానో వాంగ్మే మనస ప్రతిష్ఠిత మనో మే వాచ ప్రతిష్ఠిత
మా విరావిర్మయేదే వేదస్య మానేస్తస్త్రుతం మే మా ప్రాహాసి రణేనాధీతేన మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవ్యే నమః స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం చక్కగా పుష్పం చేత్తో పట్టుకున్నామా, అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకుని పుష్పాన్ని చేత్తో పట్టుకోండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవియే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. చక్కగా మరలా పుష్పం తీసుకోండి. ఉపైతు మాం దేవసక కీర్తిష్టమని నాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధ్యం దధాతు మే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవియే నమః. ఉపవీతార్థం పుష్పం సమర్పయామి. పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. చక్కగా గంధం తీసుకుని అమ్మవారికి పుష్పంతో అలంకారం చేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాంకరీషణే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రయం. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవియే నమః. గంధం సమర్పయామి. పుష్పానికి అద్దేసేయండి. అమ్మవారికి తల్లో పుష్పం పెడుతున్నట్టుగా భావన చేసుకుని నమస్కారం చేసుకోండి. చక్కగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాదేవియే నమః. సౌభాగ్యదేవియే నమః. పుష్పాన్ని సమర్పయామి. అలంకరణార్థం అక్షతైః పుష్పైః హరిద్రకుంకుమైః పూజయామి. కుంకుమ తీసుకోండి. చక్కగా కుంకుమ తీసుకుని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. చక్కనైనటువంటి తల్లి ఆదిపరాశక్తికి చాలా ఇష్టమైనటువంటి నామము. అలాగే లలితా సహస్రనామాలలో ప్రప్రథమంగా ప్రారంభించినటువంటి నామం ఏదయ్యా అంటే ఆ యొక్క శ్రీమాత్రే నమః అంటే జగత్తుకి తల్లి అయినటువంటి తల్లి ఆ యొక్క ఆదిపరాశక్తి కనకదుర్గా అమ్మవారు. అటువంటి తల్లికి మనం ఈ రోజున దేవీ శరన్నవరాత్రిలో చక్కగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చక్కగా కుంకుమ తీసుకుని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. 1000 నామాల్లో ఎంత పవిత్రమో ఒక్క యొక్క నామానికి చాలా విశేషమైనటువంటి పవిత్రం కలిగి ఉంటుందట. అందుచేత శ్రీమాత్రే నమః అనుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండాలి అమ్మవారికి. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః చిత్రకిరణకుండ సంబోధాయ నమః దేవకార సంయుతాయ నమః ఉద్యద్వాన సహస్రాభాయ నమః చతుర్బాహ సంయుతాయ నమః నాగస్వరూపాచార్యాయ నమః కురదాకరవసోద్వరాయ నమః మనోరపేక్షవదనాయ నమః పంచధనమంతసాయకాయ నమః నిజానన ప్రభవరోద్యత్ బ్రహ్మాండ మండలాయ నమః సంపగాసోకమన్నాగాసోగతిహత్యదాయ నమః గురువింద మనస్కేన కర్కోడిరమణిదాయ నమః అష్టమేంద్రపురాజర్గస్తోజోవిదాయ నమః మోకచంద్రకలంకారామరగా విశేషాయ నమః వదనస్వరమాంగళ్యాకృతోర్జితికాయ నమః భక్తలక్ష్మీ పరివాహ చరణమే నామనోజనాయ నమః నవసంభుస్వాగనాశాదనవరాయతాయ నమః తారకాంతిరస్కారి నాశాబ్రహ్మాజురాయ నమః కర్ణభవం జరుగుత్త కర్ణపురమనోహరాయ నమః కాటంగి కలిభూత తపనోడుమండలాయ నమః పద్మరాగతరాజశ పరిపాలకపౌరాయ నమః ఓ సర్వారుణాయ నమః సర్వాభృషుదాయ నమః శివకామంజస్తాయ నమః శివాయ నమః స్వాధీనవల్లభాయ నమః శివరుచిస్తాయ నమః శ్రీమన్నాయనగాయ నమః కామాక్షయ నమః కామదాయిన్య నమః దేవగసంభూతాయ నమః అశ్వరుడాయ నమః గేయచక్రధారుడాయ నమః జ్వాలామణిప్రియాయ నమః అకులాయ నమః కృందస్తాయ నమః సమాధృదీకాయ నమః బ్రహ్మగ్రవేదన్య నమః మణిపురాంధ్రుదాయ నమః విష్ణుకృతవేదన్య నమః ఆగ్రాంచక్రదాయ నమః రుద్రగ్రంథవేదన్య నమః సహస్రాంభూరుడాయ నమః సుధాయోర్జితాయ నమః సద్గోర్గుణ్య నమః కుండల్య నమః భవాన్య నమః భావనాగమ్యాయ నమః భవారణ్యగురుగిరియాయ నమః భద్రప్రియాయ నమః భక్తముత్రే నమః భక్తసౌభాగ్యాయ నమః భక్తిప్రియాయ నమః భక్తిగమ్యాయ నమః భక్తవస్యాయ నమః భయాపవాయ నమః శాంభవ్యే నమః శారదారాత్యాయ నమః శర్వాయ నమః శర్మదాయిన్య నమః శాంకర్యే నమః శ్రీకర్యే నమః సాధ్యాయ నమః శరతనవాయ నమః సుధోధర్యే నమః శాంతమత్యే నమః నిరాధారాయ నమః నిరంజనాయ నమః నిర్లేపాయ నమః నిర్మలాయ నమః నిత్యాయ నమః నిరాకులాయ నమః నిరాకులయ నమః నిష్కరాయ నమః శాంతాయ నమః నిష్క్రమాయ నమః నిర్విప్లవాయ నమః నిత్యముక్తాయ నమః నిర్వికారాయ నమః నిష్ప్రంజాయ నమః నిరాశ్రయాయ నమః నిత్యశుద్ధాయ నమః నిత్యబుద్ధాయ నమః నిర్వధ్యాయ
निरंजनाय नमः निरंतराय नमः निष्कारणाय नमः निष्कलंकाय नमः निरुपादाय नमः गिरीश्वराय नमः रागमदन्ये नमः मदराजन्ये नमः निर्मदाय नमः मदराजन्ये नमः निर्मोहाय नमः मोहनाजन्ये नमः निर्मये नमः निस्संशये नमः संशयज्ञे नमः निष्क्रोत्समन्ये नमः निर्लोभाय नमः लोभनाशन्ये नमः शंभवे नमः भवान्ये नमः प्रियाय नमः निर्भेदाय नमः भेदनाशन्ये नमः मृत्युवदन्ये नमः निष्कारणाय नमः निरुपमाय नमः निजगुद्राय नमः निरुपमाय नमः नित्यरुक्ताय नमः दुर्भाय नमः दुर्गमाय नमः दुर्गाय नमः भद्रप्रियाय नमः भक्तमोत्रे नमः भक्तिप्रियाय नमः भक्तिगम्याय नमः भक्तवस्याय नमः शाम्भव्ये नमः श्रवणे नमः शाङ्कर्ये नमः दुःखदूराय नमः दुर्गाय नमः दुर्गहन्त्रे नमः सुखप्रदाय नमः दुष्टदूराय नमः दुरासरण्ये नमः दोषोजिताय नमः सर्वज्ञानप्रदाय नमः शान्तकरुणाय नमः शिक्षमन्ये नमः सर्वमङ्गलकृतये नमः स्वादिप्रियाय नमः सुधीरप्रियाय नमः सर्वेश्वराय नमः सर्वमन्त्ररूपिण्ये नमः सर्वयन्त्रात्मिकाय नमः सर्वतन्त्ररूपिण्ये नमः मनोन्मन्ये नमः महेश्वर्ये नमः महादेव्ये नमः महालक्ष्म्ये नमः ब्रह्मप्रियाय नमः महारूपाय नमः महापूज्याय नमः महापातकनाशिन्ये नमः महामायाय नमः महासत्ये नमः महारत्ये नमः महाभोगाय नमः महामेश्वर्ये नमः महावीर्याय नमः महाबलाय नमः महापतये नमः महाशतये नमः महायोगेश्वर्ये नमः महातन्त्राय नमः महायन्त्राय नमः महामन्त्राय नमः महायोगेश्वर्ये नमः महातन्त्राय नमः महाप्रियाय नमः महायाक्रमाराध्याय नमः महाभैरवपूजिताय नमः प्रियाय नमः महाकामेश्वरज्ञे नमः महात्रिपुरसुन्दर्ये नमः यजुष्कराध्याय नमः गणसेविताय नमः मणिविद्याय नमः चन्द्रविद्याय नमः चन्द्रमण्डलमध्यस्थाय नमः चारुरूपाय नमः चारुहासाय नमः चरचक्रमयाय नमः चक्रराजनिकेतन्ये नमः पार्वत्ये नमः पद्मनयनाय नमः पद्मनागप्रियाय नमः पद्मब्रह्मण्ये नमः पंचब्रह्मणे नमः स्वरूपिण्ये नमः चन्मन्ये नमः परमानन्दाय नमः विज्ञानरूपिण्ये नमः ज्ञानध्येयरूपाय नमः धर्माधर्मोचिताय नमः विश्वरूपाय नमः जागरण्ये नमः सदप्रियाय नमः सर्वात्मिकाय नमः सृष्टिकर्त्ये नमः गोविन्द्ये नमः ब्रह्मरूपिण्ये नमः गोप्त्ये नमः गोविन्दरूपिण्ये नमः संहारिण्ये नमः रुद्ररूपाय नमः तिरोधारयत्ये नमः ईश्वर्ये नमः सदाशिवाय नमः अनुग्रहप्रदाय नमः बाणमण्डलस्थाय नमः भैरव्ये नमः भगवान्ये नमः पद्मासनाय नमः भगवत्ये नमः पद्मनाभप्रिये नमः सहस्राक्षाय नमः सहस्रप्रभुये नमः आब्रह्मगिरियन्ये नमः वर्णाश्रयविद्याय नमः प्रप्रियाय नमः पुरुषार्थप्रदाय नमः पूर्णाय नमः भोगिन्ये नमः भुवनेश्वर्ये नमः अंबिकाय नमः अनादर्याय नमः हरिब्रह्मेन्द्र सेविताय नमः नारायण्ये नमः नादरूपिण्ये नमः नामप्रतिदाय नमः तीङ्गार्त्ये नमः हीर्वद्ये नमः प्रदेशस्थाय नमः राजराजाक्षिताय नमः राज्ये नमः रमण्ये नमः राजीवलोचनाय नमः रमण्ये नमः रञ्जन्ये नमः रमण्ये नमः रस्याय नमः रतिङ्कलमेकलाय नमः रमाय नमः रकेन्द्रवदनाय नमः रजरूपाय नमः रजप्रियाय नमः रक्षागत्ये नमः रक्षाग्ने नमः रमाय नमः रमणपराय नमः कामाय नमः कामकलारूपिण्ये नमः कदमुखसुप्रियाय नमः कल्याण्ये नमः जगदीगन्धाय नमः करुणासागराय नमः कलावत्ये नमः कान्ताय नमः करुप्रियाय नमः वरदाय नमः वामनयनाय नमः वर्णमधुप्रदाय नमः विश्वाधिकाय नमः वेदवेद्याय नमः विद्यादिवासिन्ये नमः जात्ये नमः वेजन्ये नमः विष्णुवाय नमः विलासिन्ये नमः क्षेत्रस्वरूपाय नमः क्षेत्रज्ञे नमः क्षेत्रज्ञवान्ये नमः क्षयवृद्धिनोदाय नमः विष्णुप्रियाय नमः जियाय नमः विमलाय नमः वन्द्याय नमः वन्दाजनोत्सवाय नमः भागवतन्ये नमः रामकेशे नमः वन्धिमनवान्ये नमः भक्तिमृगाय नमः वासुपतिन्ये नमः करुण्ये नमः तापसाराध्याय नमः धर्मोद्यवाय नमः कौप्याय नमः चित्ये नमः स्नेहरूपिण्ये नमः परमानन्दाय नमः स्वात्मानन्दस्वरूपिण्ये नमः परमाय नमः प्रसन्नये नमः परदेवताय नमः मध्यवाय नमः मैत्रीरूपाय नमः भक्तिमानसमिकाय नमः महाप्रभयाय नमः कामेशप्राणाध्याय नमः कृतज्ञाय नमः कामपूजिताय नमः शृङ्गारसम्पूर्णाय नमः जयिन्द्रास्ताय नमः जगदस्ताय नमः ओढ्यानिलयाय नमः बिन्दुमण्डलवासिन्ये नमः रोहोयाक्रमाराध्याय नमः धनतुलिकाय नमः विश्वाक्षिण्ये नमः साक्षाद्याय नमः षडङ्गदेवतायुक्ताय नमः शाद्भिन्ये नमः श्रीप्रियाय नमः निर्ममाय नमः निष्कोर्दराय नमः शङ्कराचार्यन्ये नमः प्रभावत्ये नमः प्रभारूपाय नमः प्रसिद्धये नमः परमेश्वर्ये नमः वरप्रकृतये नमः अव्यक्ताय नमः व्यक्ताव्यक्तस्वरूपिण्ये नमः व्याधिन्ये नमः युधाकाराय नमः वरप्रियाय नमः वरप्रिये नमः शिवदूत्ये नमः शिवराध्याय नमः शिवमूर्त्ये नमः सृष्टिकर्त्ये नमः परमाय नमः शिष्टेष्टाय नमः शिष्टपूजिताय नमः अप्रमेयाय नमः स्वप्रकाशाय नमः मनोवाचकोदराय नमः चित्तज्ञे नमः चेतनारूपाय नमः जलशक्त्ये नमः जलात्मिकाय नमः गायत्र्ये नमः प्रजस्ताय नमः वरप्रियाय नमः त्रयोवर्गे नमः सुदुमन्ये नमः मधुमासिन्ये नमः चन्द्रवदन्ये नमः कुशलाय नमः कोमलाय नमः कुलकुलाय नमः कुलेश्वर्ये नमः प्रणतस्थाय नमः तुष्ट्ये नमः पुष्ट्ये नमः मत्ये नमः धृत्ये नमः शान्त्ये नमः शुद्धवत्ये नमः कान्त्ये नमः नन्दिन्ये नमः विघ्नाशिन्ये नमः तेजवत्ये नमः निर्मलाय नमः लोलाक्ष्ये नमः कामरूपिण्ये नमः मालिन्ये नमः हंसिन्ये नमः सुमुख्ये नमः नलिन्ये नमः शोप्रियाय नमः शोभनाय नमः
कामप्रियवे नमः कान्तिमत्ये नमः शोभिन्ये नमः शोक्षोभिन्ये नमः वज्रेश्वर्ये नमः वामदेवे नमः वायोजिताय नमः सिद्धेश्वराय नमः सिद्धविद्याय नमः सिद्धमात्रे नमः यशस्विन्ये नमः विजयकुमाराय नमः आर्तवर्णाय नमः त्रिलोचनाय नमः वायुशानप्रियाय नमः शिवप्रियाय नमः सुतुक्ये नमः वसुभगवेङ्गर्ये नमः अमृतप्रिये नमः नागिनीश्वरपुण्ये नमः श्यामाम्भाय नमः परिज्ञाय नमः कलारूपाय नमः परिज्ञे नमः मृदुस्थयाय नमः महावीरेन्द्रवदनाय नमः नागिनीनिवासरूपिण्ये नमः मणिपूर्णनिधियाय नमः मधुप्रियाय नमः नागिनीनिवासरूपिण्ये नमः रक्तवर्णाय नमः मांसनिष्ठाय नमः पुराणप्रेतमानसाय नमः समस्तभूताय नमः नागिनीनिवासरूपिण्ये नमः स्वादिष्ठादिवे नमः चक्रवर्ण्यो नमः वेदवर्णाय नमः अधिकृताय नमः वेदवानिष्ठाय नमः मधुप्रियाय नमः बन्धुवर्प्रियाय नमः नागिनीनिवासरूपिण्ये नमः पंचवक्त्राय नमः अग्रांजस्तप्रियाय नमः वरदाय नमः वाक्यप्रियाय नमः मित्रे नमः शुक्रवर्णाय नमः शरण्यनाय नमः शरप्रियाय नमः विश्वेश्वाय नमः आग्निरूपिण्ये नमः पात्राम्बाय नमः स्वर्णोपरवजिताय नमः सर्वायुधाय नमः सुप्रतिजाय नमः सर्वतोक्ये नमः शंकरप्रिये नमः स्वाहाय नमः स्वधाय नमः अमृतये नमः मेधाय नमः शुद्ध्ये नमः मृत्ये नमः अमृतये नमः पुण्यकीर्तने नमः पुण्यलब्ध्याय नमः पुण्यस्वरूपकीर्तनाय नमः लोपावजिताय नमः बन्धुभोजनीय नमः वरप्रियाय नमः विमर्शरूपिण्ये नमः विद्याय नमः वरप्रियाय नमः सर्वव्याधिप्रशमने नमः सर्वमृत्युनिवारिण्ये नमः अग्रगण्याय नमः यशेन्द्रोपाय नमः कलिकमलशासिन्ये नमः कात्यायन्ये नमः कालहन्त्रे नमः कालाक्षपूजिताय नमः काम्भोजपुरुके नमः गाढवेगुषप्रियाय नमः मृगाक्षे नमः मोहिन्ये नमः शुभके नमः मृणान्ये नमः मित्ररूपिण्ये नमः नित्यरुक्ताय नमः भक्तिनदये नमः निस्संशये नमः निग्रेश्वर्ये नमः पराशित्ये नमः परमाष्टाय नमः प्राज्ञानरूपिण्ये नमः माधिप्रदेशाय नमः मत्ताय नमः मातृकावनरूपिण्ये नमः महाप्रियाय नमः नियामूर्तये नमः महासाम्राज्यशालिन्ये नमः आत्मविद्याय नमः महाविद्याय नमः श्रीविद्याय नमः कामसेविताय नमः श्रीषोडशक श्रीविद्याय नमः त्रिकोटाय नमः कामकोटिकाय नमः कटाक्षी गुरुदाय नमः ललिताय नमः चंद्रभाय नमः बालन्दताय नमः बहुप्रत्यस्ताय नमः निरप्रकाय नमः त्रिगुणदीपाय नमः दक्षाय नमः दक्षांत्रे नमः दक्ष यज्ञविलासिन्ये नमः गुरुमूर्तये नमः गुणदये नमः गोमात्रे नमः भोजन्मवे नमः देवेशके नमः नरप्रियाय नमः प्रज्ञे नमः कलात्मिकाय नमः कलानादाय नमः काव्यकलारूपिण्ये नमः आधिक्ये नमः अमेयाय नमः आत्मने नमः परमात्मने नमः पावनाकृतये नमः अनेकगुणब्रह्माण्डजन्ये नमः दिव्यविग्रहाय नमः ह्रीङ्गार्त्ये नमः केवलाय नमः मुख्याय नमः कैवलप्रदाय नमः त्रिपुराम्भाय नमः त्रिगदेश्वराय नमः महात्रिपुरसुन्दर्ये नमः सिन्धुप्रिये नमः उमाय नमः शैलेन्द्रतनयाय नमः गौर्ये नमः गन्धर्वसेविताय नमः विश्वगर्भाय नमः स्वर्णगर्भाय नमः वरदाय नमः वागीश्वराय नमः ध्यानगम्याय नमः अवप्रियाय नमः ज्ञानदाय नमः ज्ञानविग्रहाय नमः सर्ववेदान्तवेद्याय नमः सत्यानन्दस्वरूपिणे नमः लोपावज्जदाय नमः गीताकृतब्रह्माण्डमण्डलाय नमः दुष्टाय नमः दुष्टा दुष्टरहिताय नमः विज्ञात्रे नमः वेदवेद्याय नमः योगिन्ये नमः योगदाय नमः योग्याय नमः योगानन्दाय नमः युगन्धराय नमः इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणे नमः सर्वाधराय नमः सुप्रतिष्ठाय नमः सर्वरूपिणे नमः अष्टमूर्तये नमः प्रजाय नमः लोकायतृजे नमः एकाग्न्ये नमः भ्रूमरूपाय नमः विप्रजे नमः अन्नदाय नमः वसुदाय नमः प्रतिजाय नमः ब्रह्महत्यस्वरूपिणे नमः ब्रह्मण्ये नमः ब्रह्मे नमः ब्रह्मानन्दाय नमः बलप्रियाय नमः वासरूपाय नमः बृहत्सेनाय नमः भावाभावर्तिताय नमः ब्रह्मण्ये नमः राजराजेश्वरी नमः राज्यदाय नमः राज्ये नमः राज्यदत्ताय नमः राजवेण्ये नमः राजलक्ष्मी नमः पोषणादाय नमः चतुर्गवलेश्वराय नमः साम्राज्यसाधिन्ये नमः सत्यानन्दाय नमः सागरमेकलाय नमः दीक्षिताय नमः येशम्ये नमः वसुभवर्तिन्ये नमः सर्वदाय नमः सावित्र्ये नमः सदानन्दरूपिण्ये नमः देशकालवर्चिन्नाय नमः सर्वागमाय नमः सरस्वत्यै नमः सर्वप्रियाय नमः गुहाम्बाय नमः मुख्यरूपाय नमः लीलाप्रज्ञाय नमः प्रज्ञाय नमः स्वाधिने नमः योगानन्दाय नमः प्रोतिर्भगाराध्याय नमः गुहाम्बाय नमः कोमलांगाय नमः गुरुप्रियाय नमः सर्वस्वरूपिणे नमः दक्षिणामूर्तिरूपिणे नमः सनकासमाराध्याय नमः सर्वज्ञानप्रदाय नमः चित्कराय नमः आनन्दकरकाय नमः प्रेमरूपाय नमः लिङ्गत्ये नमः दास्यप्रियाय नमः नैगत्ये नमः नन्दिविद्याय नमः नरेश्वर्ये नमः विद्याप्रजाय नमः मुक्तिदाय नमः मुक्तिनिलयाय नमः नैगत्ये नमः लज्जाय नमः ब्रह्मादिवन्दिताय नमः भावज्ञाय नमः पापवाज्ञाय नमः रुक्म्याय नमः महेश्वर्ये नमः मृत्युगुरुणे नमः महाकाल्ये नमः महाग्रासाय नमः महासनाय नमः अपर्णाय नमः चण्डिकाय नमः महादेव्ये नमः विश्वाधिकाय नमः विश्वदारिण्ये नमः त्रिगुणाय नमः शुभगाय नमः त्रयंभगाय नमः त्रिगुणात्मिकाय नमः त्रिप्रियाय नमः शिष्टेताय नमः यज्ञरूपाय नमः परिवर्ताय नमः धर्मप्रियाय नमः धर्मदाय नमः पाणिकशुभप्रियाय नमः महत्ये नमः वीरलयाय नमः मन्दारकुशुभप्रियाय नमः विराटरूपाय नमः विराजिताय नमः विश्वमुख्ये नमः परप्रियाय नमः प्रगलरूपाय नमः प्रकाशाय नमः प्राणदाय नमः प्राणरूपिण्ये नमः मार्ताण्डभैरवाराध्याय नमः ओम मृत्युंजय नमः त्रिपुरेश्वरे नमः जगत्सेनाय नमः संसदीय नमः
रूपाय नमः नरप्रियाय नमः कामरूपिण्ये नमः कलानिधये नमः काविकलाय नमः नरक्रिये नमः धर्मशीलाय नमः पुष्टाय नमः पुरातनाय नमः बुद्ध्याय नमः पुष्करीक्षिताय नमः परमज्योतिषे नमः परमाय नमः परक्रियाय नमः परहस्ताय नमः परहन्त्रे नमः परमद्रवेदन्ये नमः मूर्ताय नमः मूर्तये नमः नित्यरूपाय नमः मुनिवासंकाय नमः सत्यव्रताय नमः सत्यरूपाय नमः सत्यप्रियाय नमः ब्रह्मण्ये नमः ब्रह्माय नमः हिरण्ये नमः बहुरूपाय नमः रुद्राक्षराय नमः मधुत्वये नमः आज्ञाय नमः प्रतिष्ठाय नमः पाडवेगप्रियाय नमः मध्यप्रियाय नमः वीरमात्रे नमः विज्ञानप्रियाय नमः मुक्तिनिलयाय नमः बहुग्रहरूपिण्ये नमः बहुज्ञाय नमः बहुरोज्ञे नमः वर्तुनिलयाय नमः चन्द्रसाराय नमः शास्त्रसाराय नमः मंत्रसाराय नमः रोधये नमः उद्धानिकत्वैभवाय नमः पनुरूपिण्ये नमः जन्ममृत्युप्रियाय नमः सर्वप्रसिंहे नमः निर्वदिताय नमः शान्तिकात्मिकाय नमः गंभीराय नमः गरन्दस्ताय नमः गर्विताय नमः ज्ञानलोपाय नमः काष्ठाय नमः कान्ताय नमः कान्तादुर्गाय नमः काव्यकृपिण्ये नमः केवलाङ्गाय नमः नीलाविग्रहारिण्ये नमः आज्ञाय नमः चतुर्ज्ञाय नमः मृगाक्षे नमः क्षप्रसादिन्ये नमः अन्तरोगसमाराध्याय नमः बहिर्लोकसुलभाय नमः यज्ञे नमः ऋङ्लयाय नमः ग्रन्थस्थाय नमः निर्ब्रह्माण्ये नमः निरामाय नमः निरम्भाय नमः निःशंसये नमः संयज्ञे नमः यज्ञप्रियाय नमः यज्ञकर्त्ये नमः यज्ञमानसूर्ये नमः धर्माधर्माय नमः धर्माध्यक्षाय नमः नन्दनवृद्धाय नमः विश्वप्रियाय नमः विश्वरूपिण्ये नमः विश्वब्रह्मकारिणे नमः विश्वग्रासाय नमः विश्वद्रूपाय नमः वैष्णव्ये नमः विष्णुरूपिण्ये नमः योनिये नमः योनिनिलयाय नमः गुणस्थाय नमः कुरुरूपिण्ये नमः वेदकोष्ठप्रियाय नमः वीराय नमः नादरूपिण्ये नमः विज्ञानरूपिण्ये नमः कल्याण्ये नमः विद्याप्रियाय नमः तत्राधिकाय नमः तत्त्वमये नमः तत्त्वनादस्वरूपिण्ये नमः सामगानप्रियाय नमः सौम्ये नमः सदाशिवगुरुपिण्ये नमः सर्वजातप्रियाय नमः सर्ववेद्याय नमः जम्बे नमः सरस्वरूपिण्ये नमः धीराय नमः जयसंसिताय नमः चैतन्यसमाराध्याय नमः धर्मये नमः चैतन्यसुप्रियाय नमः मनोदर्ज्ञे नमः सुधाप्रतिज्ञे नमः दक्षावर्तसमाराध्याय नमः कौलिन्ये नमः अन्नप्रियाय नमः स्तोत्रप्रियाय नमः सुधमत्ये नमः सुधमुवाय नमः मनस्विने नमः मानवत्ये नमः महेश्ये नमः मृगाक्षे नमः विश्वमात्रे नमः जगदात्रे नमः विलाक्षिन्ये नमः विरागिन्ये नमः प्रगल्भाय नमः प्रमोदाय नमः परमोदाय नमः मनोन्मन्ये नमः महाकेशे नमः विमानस्थाय नमः वज्रन्ये नमः यमकेशे नमः पंचयज्ञप्रियाय नमः पंचप्रदियाय नमः पंचमे नमः पंचभूतेशे नमः पंचोपरिये नमः शाश्वत्ये नमः साधारणरूपिण्ये नमः सर्वदाय नमः शम्भुमोहिन्ये नमः धर्माय नमः धर्मज्ञाय नमः धन्याय नमः धर्मिण्ये नमः धर्मोचिताय नमः लोकातीताय नमः गुणातीताय नमः सर्वातीताय नमः समात्मिकाय नमः बन्धुकुशप्रियाय नमः बालाय नमः लीलाय नमः समन्विने नमः शुभक्ये नमः श्वेध्याय नमः सुवासिन्ये नमः रुप्याय नमः शोभनाय नमः शुद्धमानसाय नमः विन्दुप्रशंसाय नमः पुरात्ये नमः पुराज्ञे नमः त्रिपुराम्भाय नमः दशमुद्रसमाराध्याय नमः त्रिपुरलिङ्गये नमः ज्ञानपुत्राय नमः ज्ञानगम्याय नमः ज्ञानज्ञेयस्वरूपिण्ये नमः योनपुत्राय नमः त्रिगण्डेश्वराय नमः त्रिगुणाय नमः कुम्भाय नमः पोषणाय त्रिगणाय नमः अनगाय नमः अद्भुतज्ञाय नमः पाञ्चप्रदाय नमः आभ्यादिताय नमः कृत्याय नमः आव्याजकरमूर्तये नमः आज्ञादीर्घाय नमः आभारगोविदाय नमः सर्वालङ्गिलासनाय नमः श्रीचक्रराजनिलयाय नमः श्रीमत्त्रिपुरसुन्दरये नमः श्रीशिवाय नमः श्रीशक्तिरूपिण्ये नमः श्रीललिताम्बिकाय नमः ओम ऐं ह्रीं श्री श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणे कनकदुर्गादेव्यै नमः ललिता सहस्र కుంకుమ నామ పూజాం సమర్పయామి. ఇంతవరకు కూడా లలితా సహస్రనామం అంటే 1001 నామాలతోటి అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం జరపబడింది. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. బాలాత్రిపురసుందరి అవతారంలో అమ్మవారికి బాలాష్టోత్రం చక్కగా బాలాత్రిపురసుందరీ దేవియే నమః అనుకుంటూ చక్కగా అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చన అక్షతలతో పూజా కార్యక్రమం అందరూ చక్కగా చేసుకోండి. ఓం బాలాత్రిపురసుందరీ దేవియే నమః అనుకుంటూ చేస్తున్నామా. ఓం కళ్యాణ్యే నమః త్రిపురాయ నమః బాలాయ నమః మాయాయ నమః త్రిపురసుందరయే నమః సుందరయే నమః శోభాగవత్యే నమః లింగార్త్యే నమః సర్వమంగళాయ నమః లింగార్త్యే నమః స్కందజనన్యే నమః పరాయ నమః పంచదాక్షర్యే నమః త్రిలోక్యే నమః మోహనాదిశాయ నమః సర్వేశ్వరే నమః సర్వరూపిణ్యే నమః సర్వసంక్షోభిన్యే నమః పూర్ణాయ నమః నవోద్రేశ్వరయే నమః శివాయ నమః అనంగకుసుమక్యాయ నమః అనంగభువనేశ్వరయే నమః నిత్యాయ నమః నిత్యకల్నాయ నమః మోహిన్యే నమః పరమాయ నమః ఆనందాయ నమః కామేశ్వరే నమః కరుణాయ నమః కళాయ నమః కళావత్యే నమః భగవత్యే నమః పద్మరాకిరణ్యే నమః సౌగంధిన్యే నమః సరత్యే నమః పందిన్యే నమః మంత్రరూపిణ్యే నమః తత్రపయే నమః తత్రమయే నమః త్రిపురాయ నమః త్రిపురవాసిన్యే నమః శ్రీయే నమః మత్యే నమః మహాదేవ్యే నమః కౌలిన్యే నమః పరదేవతాయ నమః కైవల్యరేఖాయ నమః వశిన్యే నమః సర్వేశ్వర్యే నమః సర్వమాత్రికాయ నమః విష్ణురూపిణ్యే నమః దేవమాత్రే నమః సప్రజాయ నమః లింగార్త్యే నమః మాత్రే నమః గోవింద్యాయ నమః యదప్రియాయ నమః ఆజ్ఞాయ నమః పద్మాసస్తాయ నమః
सुप्रतिष्ठाय नमः चारुमध्यमाय नमः योगेश्वर्याय नमः मुनिध्याय नमः परब्रह्मस्वरूपिण्ये नमः चतुर्भुजाय नमः चंद्रचूडाय नमः परागमरूपिण्ये नमः हंकाराय महाविद्याय नमः ह्रींकारप्रण्ये नमः महाप्रण्ये नमः पंचप्रण्ये नमः भुवनेश्वर्ये नमः बोधवत्ये नमः षड्गप्रियाय नमः कामाक्षे नमः दशमातृकाय नमः आदाशक्ये नमः तरुण्ये नमः लक्ष्मे नमः त्रिपुरवैरुण्ये नमः शाम्भवे नमः सिद्धानन्दरूपिण्ये नमः मंगलप्रदायिन्ये नमः मान्याय नमः सर्वमंगलरूपिण्ये नमः योगलक्ष्मे नमः भोगलक्ष्मे नमः राज्यलक्ष्मे नमः त्रिकोणाय नमः सर्वसौभाग्यसम्पन्नाय नमः चतुर्प्रियाय नमः नवगौरप्रत्याय नमः बिन्दुतयतमप्रियाय नमः श्री महाकाले महालक्ष्मी महातत्पुते स्वरूपणे बालात्रिपुरसुन्दरी देव्यै नमः अष्टोत्तर पुष्पाक्षत पूजा సమర్పయామి. గాయత్రి అలంకారంలో అమ్మవారికి గాయత్రి అష్టోత్తరం జరుగుతోంది. చక్కగా గాయత్రీ దేవి నమః అనుకుంటూ అర్చనా కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. ఓం గాయత్రే నమః జగన్నాథే నమః పరబ్రహ్మస్వరూపిణ్యే నమః పరమానంద ప్రియాయ నమః ప్రజ్ఞాయ నమః బ్రహ్మత్య రూపిణ్యే నమః బ్రహ్మజ్ఞానాయ నమః ఓం భవ్యాయ నమః త్రిమూర్తి రూపిణ్యే నమః సర్వజ్ఞానాయ నమః వేదమాత్రే నమః మనోన్మన్యే నమః బాలికాయ నమః తరుణ్యే నమః వృద్ధాయ నమః సూర్యమండలవాసిన్యే నమః మధుప్రియాయ నమః సర్వాకప్రియాయ నమః హంసరూఢాయ నమః ఉషారూఢాయ నమః శుభాయ నమః షట్కుయ్యే నమః త్రిపుణాయ నమః శుద్ధాయ నమః పంచశీర్షాయ నమః త్రిలోచనాయ నమః त्रिवेदरूपणाय नमः त्रिगुप्रियाय नमः विजहस्ताय नमः चंद्रवर्णाय नमः विश्वादिकाय नमः दशमुद्रमाय नमः नित्याय नमः संतुष्टयाय नमः ब्रह्मपूजिताय नमः आदिशक्त्यै नमः महाविद्याय नमः सरस्वत्यै नमः सवित्र्यै नमः गर्प्रियाय नमः संध्याय नमः रात्र्यै नमः संध्यारात्र्यै नमः सर्वप्रियाय नमः सर्वविद्याय नमः सर्वमन्त्रयै नमः आव्याय नमः शुद्धवस्त्राय नमः शुद्धविद्याय नमः शुक्लमाल्याम्बाय नमः सौम्ये नमः ब्रह्मलोकवासिन्ये नमः त्रिप्रियाय नमः जनप्रियाय नमः जनप्रियाय नमः स्वाहाय नमः स्वधाय नमः सुधप्रियाय नमः सुरभ्ये नमः स्वरप्रियाय नमः यज्ञप्रियाय नमः यज्ञमूर्त्यै नमः अक्षमालाधराय नमः अक्षमालाप्रियाय नमः पंचप्रियाय नमः सुचानन्दाय नमः सागरमेखलाय नमः अंगुलीप्रभुजाय नमः ब्रह्ममूर्त्यै नमः रुद्रशिखाय नमः सहस्रवरदाय नमः अंबिकाय नमः विष्णुप्रियाय नमः अग्निमुख्ये नमः शतप्रियाय नमः शतारूपिण्ये नमः हंसरूपाय नमः निरञ्जनाय नमः चरप्रियाय नमः चतुरूपाय नमः सूर्यकोटिप्रभुजाय नमः चंद्रवर्णाय नमः धात्रे नमः दासप्रियाय नमः महामायाय नमः विचित्रांगाय नमः सर्वयंत्रात्मिकाय नमः संतरस्वरूपिण्ये नमः सर्वविद्याय नमः मान्ये नमः महामंत्रप्रियाय नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी गायत्री देव्यै नमः अष्टोत्तर కుంకుమ పుష్పాక్షత పూజ సమర్పయామి. అన్నపూర్ణ అష్టోత్తరం పూజా కార్యక్రమం జరుగుతోంది. అన్నపూర్ణాదేవియే నమః అనుకుంటూ చక్కగా అమ్మవారి అర్చనా కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఓం అన్నపూర్ణాయ నమః ఓం శివాయ నమః ఓం దేవ్యే నమః ఓం భీమాయ నమః ఓం పుష్ట్యే నమః ఓం సరస్వత్యే నమః సర్వజ్ఞానాయ నమః పార్వత్యే నమః దుర్గాయ నమః సర్వాణ్యే నమః శివవల్లభాయ నమః వేదవేద్యాయ నమః మహావిద్యాయ నమః విద్యాదాత్రే నమః విశారదాయ నమః కుమార్త్యే నమః త్రిపురాయ నమః బాలాయ నమః లక్ష్మీ నమః శ్రీయై నమః భవప్రియాయ నమః భవాన్యే నమః విష్ణుజనన్యే నమః బ్రహ్మజనన్యే నమః గణేశజన్యే నమః శక్త్యే నమః కుమారజన్యే నమః శక్త్యే నమః శుభాయ నమః భోగనాశిన్యే నమః భగవత్యే నమః భక్తావేశప్రదాన్యే నమః భవరోగ్ఞే నమః భవాన్యే నమః శుభ్రాయ నమః పరమంగళాయ నమః భవాన్యే నమః చంచలాయ నమః గౌర్యే నమః చరక్ప్రియాయ నమః విశాలాక్ష్యే నమః విశ్వమాత్రే నమః విద్యాన్యే నమః విలాసిన్యే నమః ఆర్త్యాయ నమః కళ్యాణనిలయాయ నమః రుద్రాన్యే నమః కమలాసనాయ నమః శుభప్రదాయ నమః శుభాయ నమః అనంతాయ నమః అంబాయ నమః హంసప్రదిన్యే నమః పురాణ్యే నమః సర్వమంగళాయ నమః విశ్వసంవిజేతాయ నమః సిద్ధాయ నమః బ్రహ్మణ్యే నమః సురసేవితాయ నమః పరమానందాయ నమః శాంత్యే నమః పరమానందరూపిణ్యే నమః పరమానందజన్యే నమః పరమానందప్రదాయిన్యే నమః పరోపకృత్యాయ నమః పరమాయ నమః భక్తవత్సలాయ నమః పూర్ణచంద్రప్రదాయ నమః పూర్ణచంద్రనివాసిన్యే నమః శుభక్షణాయ నమః శుభానందప్రియాయ నమః సౌభాగ్యజన్యాయ నమః శుభాయ నమః రతిప్రియాయ నమః చండికాయ నమః చండమజన్యే నమః చంద్రప్రియాయ నమః మూర్త్యన్యే నమః సాధ్యే నమః చంద్రాగ్నేయాయ నమః సత్యే నమః పుండరీకవాహరాయ నమః పూర్ణాయ నమః పుణ్యదాయ నమః పుణ్యరూపిణ్యే నమః మాయాదితాయ నమః శ్రేష్ఠమయే నమః అంశప్రియాయ నమః సంగప్రియాయ నమః శుచిదేవితాయ నమః కుశారూఢాయ నమః సోలహస్తాయ నమః శ్రీసంహారకారణ్యే నమః మందస్మితాయ నమః స్కందమాత్రే నమః శుద్ధచిత్రాయ నమః మనుసుత్యాయ నమః మహాభగవత్యే నమః దక్షాయ నమః నక్షత్రోన్యే నమః సర్వప్రియాయ నమః సారుత్రికే నమః సదాశివకురుణ్యే నమః నిత్యసుందరయే నమః సజానందరక్షణాయ నమః సర్వద
సర్వదేవతా సంబోధ్యాయ నమః శంకరప్రియాయ నమః సర్వప్రియాయ నమః మహాత్రిపుణ్యే నమః శ్రీ అన్నపూర్ణాదేవియే నమః మహాకాళీ మహాలక్ష్మీ మహాధర్తుదే స్వరూపిణి అన్నపూర్ణాదేవియే నమః అష్టోత్తర పుష్పపూజ సమర్పయామి. చక్కగా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 10 సంవత్సరాలకు ఒకసారి అంటే విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో చక్కగా అమ్మవారు 9 అవతార స్వరూపంగా ఉండి 9 అవతారాలు ధరించి చక్కగా 10వ రోజున విజయదశమి ఆ యొక్క అమ్మవారు ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం విశేషం ఏమిటయ్యా అంటే 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సంవత్సరంలో 10వ అవతారంగా అంటే 11 రోజులు జరుపుకునేటువంటి ఆ యొక్క దేవీ శరన్నవరాత్రులు ఈ సంవత్సరం విశేషంగా కాత్యాయని అమ్మవారిగా ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేస్తే సకల కామ్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పబడుతోంది 10 సంవత్సరాలకు వచ్చే ఈ యొక్క శరన్నవరాత్రుల్లో భాగంగా. అటువంటి అమ్మవారికి మనం ఈ రోజున కాత్యాయని అనేటువంటి అవతారాన్ని అమ్మవారికి చేసి చక్కగా కాత్యాయని అష్టోత్తరంతో అమ్మవారికి ఆ యొక్క కూర్చునేటువంటి ప్రజలకి చేసేటువంటి భక్తులకి అందరికీ కూడా సకల కామ్యాలు కూడా నెరవేరాలని చెప్పి ఆ యొక్క అమ్మవారికి కాత్యాయని అవతార స్వరూపంగా అమ్మవారికి కాత్యాయని అష్టోత్తరంతో పూజా కార్యక్రమం జరుగుతోంది. చక్కగా అందరూ కూడా కాత్యాయని దేవియే నమః కాత్యాయని దేవియే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి తల్లి. కాత్యాయని దేవియే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం కాత్యాయన్యే నమః కపాలిన్యే నమః కాంతాయ నమః కామదాయిన్యే నమః కామసుందరయే నమః కాళరాత్రియే నమః కాళికరుణ్యే నమః కాళభైరవపూజితాయ నమః కురందస్థాయ నమః కౌలిన్యే నమః కాళప్రియాయ నమః కమలేక్షితాయ నమః కురందప్రియాయ నమః కూర్తకవర్ణప్రసన్యే నమః కామాయ నమః కామకళారూపణ్యే నమః కార్తకవర్ణరుల్యాయ నమః కామధేన సమచితాయ నమః రాకేంద్రోదనాయ నమః కురప్రియాయ నమః కురారాసాయ నమః కురవర్తయే నమః కళావత్యే నమః కౌశలరాయ నమః కామాఖ్యే నమః కామర్త్యే నమః కురుపాలిన్యే నమః కులజ్ఞాయ నమః కులకన్యాయ నమః కులహస్తాయ నమః కులపూజితాయ నమః కామేశ్వర్యే నమః కాంతాయ నమః కాలప్రియాయ నమః కామదాయ నమః కామాక్షే నమః కృష్ణాయ నమః కపర్తనే నమః కమలాయ నమః కృష్ణదేవాయ నమః కులప్రియాయ నమః కుప్రియే నమః కాశ్యపాయ నమః కృష్ణమాత్రే నమః కైవల్యే నమః కళాయ నమః హ్రీంకార రూపాయ నమః కులగమ్యాయ నమః కమలాయ నమః కృష్ణపూజితాయ నమః కుశప్రియాయ నమః కిన్యర్త్యే నమః కర్త్యే నమః కళకంఠ్యే నమః కాంత్యే నమః కంబకంఠ్యే నమః కౌలిన్యే నమః కుముదాయ నమః కామప్రిన్యే నమః కులందస్థాయ నమః కీర్తికాయ నమః కృత్యే నమః కీర్తినే నమః కులప్రాగాయ నమః కామదేవకరాయ నమః కళాత్మికాయ నమః కలప్రియాయ నమః కాంతాయ నమః కథప్రియాయ నమః కదంబ కుసుమప్రియిన్యే నమః కదంబాయ నమః కమలేక్షణాయ నమః కృష్ణానందప్రదాయిన్యే నమః కామపూరితాయ నమః కైవల్యప్రదాయ నమః కుమారాంబాభయ నమః కురప్రియాయ నమః కుమారీ వ్రతదారిణ్యే నమః కళాయ నమః కమలప్రియాయ నమః కట్వాంగప్రదాయ నమః కాళభైరవరూపిణ్యే నమః కోటిన్యే నమః కోటరాయణ్యే నమః కాశీవాసిన్యే నమః కైలాసన్యే నమః కాత్యాయన్యే నమః కాళకంఠ్యే నమః కాస్త్రమోప్రియాయ నమః కామాకర్షరూపిణ్యే నమః కాంతిప్రియాయ నమః కామప్రియాయ నమః కాకిన్యే నమః కామప్రియాయ నమః క్రీడాయ నమః కుకుత్సకాయ నమః కరుప్రియాయ నమః కౌలిన్యే నమః కీర్తవర్ధన్యే నమః కుశంభవాయ నమః కట్వాంగినే నమః కావ్యాయ నమః కోశనాంగప్రియాయ నమః కాంతవాసిన్యే నమః కాంత్యే నమః కంఠిన్యే నమః కృష్ణవల్లిన్యే నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాదత్తుదే స్వరూపిణి శ్రీ కాత్యాయని దేవియే నమః అష్టోత్తర పుష్పాక్షత పూజ సమర్పయామి. లక్ష్మీ అష్టోత్తరం. శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వబోధేతప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యై నమః, ఓం శుభభయ నమః, పరమాత్మికాయ నమః, వాచయ నమః, పద్మలయాయ నమః, పద్మాయ నమః, శుచయ నమః, స్వాహాయ నమః, స్వధాయ నమః, ధన్యాయ నమః, हिरण्मये नमः, लक्ष्मे नमः, नित्यपुष्टाय नमः, विभावर्त्ये नमः, आदित्ये नमः, द्वितीये नमः, दीप्ताय नमः, वसुधाय नमः, वसुधारिण्ये नमः, कमलाय नमः, कान्ताय नमः, कामाक्ष्ये नमः, क्रोधसंभवाय नमः, अनुग्रहप्रदाय नमः, बुद्धये नमः, अनगाय नमः, हरिवल्लभाय नमः, अशोकाय नमः, अमृताय नमः, दीप्ताय नमः, लोकशोकविनाशिन्ये नमः, धर्मनिलयाय नमः, धर्मनिलयाय नमः, करुणाय नमः, लोकमात्रे नमः, पद्मप्रियाय नमः, पद्महस्ताय नमः, पद्माक्ष्ये नमः, पद्मसुंदर्ये नमः, पद्मोद्भवाय नमः, पद्ममुखे नमः, पद्मनाभप्रियाय नमः, रमाय नमः, पद्ममालाधराय नमः, देव्ये नमः, पद्मिन्ये नमः, पद्मगन्धिन्ये नमः, पुण्यगन्धाय नमः, सुप्रसन्नाय नमः, प्रसादाभिमुखे नमः, प्रभाय नमः, चंद्रवदनाय नमः, चंद्राय नमः, चंद्रसहोदरी नमः, चतुर्भुजाय नमः, चंद्ररूपाय नमः, इंदिराय नमः, इंदुशीतलाय नमः, आह्लादजन्ये नमः, पुष्टे नमः, शिवाय नमः, शिवगत्ये नमः, नित्ये नमः, विमलाय नमः, विषुजनन्ये नमः, पुष्टे नमः, दारिद्र्यंसिन्ये नमः,
प्रीतिपुष्करिण्ये नमः शान्ताय नमः शुक्लमालाम्बराय नमः श्रिये नमः भास्कर्ये नमः बिल्वनिलयाय नमः वरारोहाय नमः यशस्विन्ये नमः वसुन्धराय नमः उदराङ्गे नमः हरिण्ये नमः हेममालिन्ये नमः धनधानगट्ये नमः सिद्धये नमः स्तेन सौम्ये नमः शुभप्रदाय नमः सुप्रेम वैशांगवदनाय नमः वरलक्ष्मी नमः वसुप्रदाय नमः शुभाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय नमः जयाय नमः मांगल्यदेव्यै नमः विष्णुवक्षस्थाय नमः विष्णुपत्न्यै नमः प्रसन्नाक्षै नमः नारायणसमाश्रिताय नमः दारिद्र्यंशन्ये नमः देव्यै नमः सर्वबद्धवारिण्ये नमः नवदुर्गाय नमः महाकाल्यै नमः ब्रह्म विष्णु शिवात्मिकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्यै नमः महालक्ष्मी महागौरी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी लक्ष्मी अवतार स्वरूपिणी श्री महाकनकदुर्गा देवी नमः अष्टोत्तर लक्ष्मी अष्टोत्तर पुष्प पूजा समर्पयामि। ఇంతవరకు కూడా లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజా కార్యక్రమం జరిగింది. లలిత అమ్మవారికి చక్కగా అష్టోత్తర పూజా కార్యక్రమం జరుగుతుంది. చక్కగా లలితాదేవియే నమః లలితాదేవియే నమః అనుకుంటూ చక్కగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఓం చక్కగా పుష్పాలతో అర్చన లలితాదేవియే నమః అనుకుంటూ చేస్తూ ఉన్నానమ్మ. ఓం కకార రూపాయ నమః కళ్యాణ్యే నమః కళాతీతాయ నమః ఓం కైలాసవ్యాయ నమః కమలీయాయ నమః కళావత్యే నమః కమలాక్షాయ నమః కర్మశయ నమః కర్దప్రియాయ నమః కదంబవాసిన్యే నమః కదంబకుశప్రియాయ నమః కందర్పవిద్యాయ నమః కరుప్రియాయ నమః కలిదోషహరాయ నమః కుంజలోచనాయ నమః క్రమవిగ్రహాయ నమః కర్మాదాక్షిణ్యే నమః కరైత్యే నమః కర్మఫలదాయ నమః ఏకాకరూపిణ్యే నమః ఏకక్షయే నమః హరప్రియాయ నమః ఏకానందప్రియాయ నమః ఏదప్రియాయ నమః ఏదోప్రియాయ నమః మహాదేవాయ నమః ఓ ఏకప్రియాయ నమః ఏప్రియాయ నమః లోకభోగాయ నమః లోకనాశిన్యే నమః ఏకాంతప్రియాయ నమః జగద్ధాత్రే నమః జగద్వ్యాపినే నమః జగద్గురవే నమః లలితాదేవ్యే నమః మహాత్రియే నమః అచుక్రాయ నమః శుద్ధప్రియాయ నమః శుద్ధిప్రియాయ నమః శుద్ధిప్రియాయ నమః శుద్ధిదేవతాయ నమః ఈకారూపిణ్యే నమః ఈజప్రియే నమః ఈజప్రియాయ నమః ఈశానద బ్రహ్మణ్యే నమః ఏజితాయ నమః ఈశప్రియాయ నమః ఈశ్వృతిగే నమః ఈశప్రియాయ నమః ఈశ్వరవల్లభాయ నమః ఈతదాయ నమః ईश्वरद प्रियाय नमः ईशान प्रेरकर्त्ये नमः शिवसान्निन्ये नमः सर्वोदर प्रियाय नमः ईश्वतनयाय नमः ईशट्टिगे नमः ईशप्रियाय नमः वरदयाय नमः श्रेष्ठाय नमः अनुमत्तयाय नमः स्वर्गल्भाय नमः वरहस्ताय नमः कंसन्ये नमः अधवासिन्ये नमः स्कन्दमात्रे नमः रुद्रप्रियाय नमः शिवसाक्षिन्ये नमः सर्वप्रियाय नमः सर्वदाय नमः सर्वलेक्षिताय नमः सर्वप्रियाय नमः नकारूपाय नमः ललिताय नमः लक्ष्मीवाणिसेविताय नमः नागिन्ये नमः नरप्रियाय नमः नरप्रियाय नमः निरप्रियाय नमः परप्रियाय नमः द्रौपदीयाय नमः सदाशिवकुर्मण्ये नमः चित्रवर्णाय नमः ललितादेव्यै नमः कन्यारूपिण्ये नमः मायातीताय नमः श्रेष्ठप्रियाय नमः षष्ठप्रियाय नमः इष्टेताय नमः षोडहस्ताय नमः मन्दवासिन्ये नमः स्कन्दमात्रे नमः सिद्धप्रियाय नमः दीक्षिताय नमः शङ्करप्रियाय नमः शङ्करप्रियन्ये नमः देशोजिताय नमः अक्षान्त्ये नमः लक्ष्मागम्याय नमः लब्धकामाय नमः ललिताय नमः दर्पप्रियाय नमः लम्बोदरप्रसवे नमः लभ्याय नमः ओज्यप्रियाय नमः लयोज्जिताय नमः ह्रीङ्गारूपाय नमः ह्रीङ्कारनिलयाय नमः हितप्रदाय नमः ह्रींकार बीजाय नमः ह्रींकार मंत्राय नमः ह्रींकार लक्षणाय नमः ह्रींकार प्रियाय नमः वरद्ये नमः विश्वप्रियाय नमः विप्रज्ञाय नमः विप्रज्ञाय नमः यहकृपाय नमः हरप्रियाय नमः महाभूत्याय नमः महालितज्ञाय नमः महाप्रज्ञाय नमः ह्रींकार वेद्याय नमः ह्रींकारित्याय नमः ह्रीमनयनाय नमः ह्रींकार रूपाय नमः महावेद्याय नमः महात्रिवर्णीय नमः ललितादेव्यै नमः अष्टोत्तर पुष्पाक्षत पूजा समर्पयामि। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी కనకదుర్గా అమ్మవారికి దేవీ శరన్నవరాత్రుల్లో చక్కగా సరస్వతి అవతారంగా అమ్మవారికి సరస్వతి అష్టోత్తరంతో చక్కగా పుష్పార్చన కుంకుమార్చన జరుగుతోంది. అందరూ కూడా ఓం సరస్వతీదేవియే నమః సరస్వతీదేవియే నమః అనుకుంటూ చక్కగా అర్చనా కార్యక్రమం చేస్తూ ఉన్నామా. ఓం సరస్వత్యే నమః ఓం మహాభద్రాయ నమః ఓం మహామాయాయ నమః ఓం మహాప్రజ్ఞాయ నమః ఓం పద్మనిలయాయ నమః ఓం శ్రీపదాయ నమః పద్మాక్షే నమః పద్మవక్త్రాయ నమః శివాయ నమః వజహస్తాయ నమః జ్ఞానముద్రాయ నమః రమాయ నమః పరమాయ నమః కామరూపిణ్యే నమః మహావిద్యాయ నమః మహాపాతకనాశిన్యే నమః మహాశ్రియాయ నమః మాలిన్యే నమః మహాభోగాయ నమః మహాభుజాయ నమః మహాభాగ్యాయ నమః మహోత్సాయ నమః దివ్యాంగాయ నమః సుప్రియాయ నమః మహాకాళ్యే నమః మహాశాశాయ నమః వశాంకుశాయ నమః
नमः शीताय नमः विमलाय नमः विश्वाय नमः वैष्णव्ये नमः चंद्रिकाय नमः विपुर्गाय नमः महाफलाय नमः सवित्रिये नमः सुरदेवताय नमः देव्ये नमः वाग्देव्ये नमः वसुदाय नमः त्रिवाय नमः महाभद्राय नमः महाबलाय नमः भोगताय नमः भारत्ये नमः भमाय नमः गोविंदाय नमः गोमात्रे नमः शिवाय नमः जटिलाय नमः विंध्यावासाय नमः विंध्याचलराजिताय नमः चंडिकाय नमः वैष्णव्ये नमः ब्रह्मे नमः ब्रह्मैश्वरिकाय नमः सदप्रियाय नमः सुधामूर्तये नमः शुभराय नमः सुरपूजिताय नमः सुवासिन्ये नमः सुवासिन्ये नमः पंचमूर्तिकाय नमः विश्वाधिकाय नमः ब्रह्मद्वये नमः महाफलाय नमः त्रयमूर्तये नमः त्रिकालज्ञाय नमः सुवर्णाय नमः चातुर्रूपिण्ये नमः शुभाय नमः सर्वात्मिकाय नमः चामुण्डाय नमः अंबिकाय नमः धूम्रलोचनाय नमः सर्वदेवताय नमः सौम्याय नमः कालरात्रे नमः कलाधराय नमः वाग्वादिन्ये नमः वरोहराय नमः वाराह्ये नमः वरप्रियाय नमः चन्द्रान्ये नमः वाग्देव्ये नमः चतुर्रूपिण्ये नमः चित्रगन्धाय नमः कान्ताय नमः काप्रदाय नमः वन्ध्याय नमः वन्ध्यरूपिण्ये नमः शाश्वताय नमः निरवजाय नमः चतुर्विधप्रदाय नमः निरञ्जनाय नमः हंसनागिनाय नमः रक्तमद्याय नमः वरप्रियाय नमः ब्रह्म विष्णु शिवात्मिकाय नमः श्री महाकाले महालक्ष्मी महादत्पदे स्वरूपिणे श्री सरस्वती देव्ये नमः अष्टोत्तर पुष्पाक्षत पूजा సమర్పయామి. ఆ యొక్క అమలగన్నయమ్మ ముగ్గురమల మూలకుటమైనటువంటి కనకదుర్గా అమ్మవారి యొక్క అవతార స్వరూపంగా కనకదుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరంతో కనకదుర్గాదేవి నమః దుర్గాష్టోత్తరంతో చక్కగా అమ్మవారికి సమస్త శత్రు నివారణ సమస్త మనకి శత్రువులు కూడా లేకుండా చేస్తుంది అమ్మవారు. అటువంటి అమ్మవారికి చక్కగా మనం దుర్గా సప్తసతీ పారాయణలో చండీ హోమంలో ఏ రకంగా అయితే చెప్పబడుతుందో అదే రకంగా ఒక దుర్గాదేవిని అమ్మవారిని ఆరాధన చేస్తే మనకి ఎటువంటి శత్రు బాధలు ఉండమని చెప్పబడుతోంది. అటువంటి దేవీ శరన్నవరాత్రుల్లో చక్కగా అమ్మవారికి దుర్గా అవతారంలో అమ్మవారికి దుర్గా స్తోత్రంతో పుష్పాలతో అర్చనా కార్యక్రమం ప్రారంభించండి. చక్కగా దుర్గాదేవియే నమః దుర్గాదేవియే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం దుర్గాయే నమః, ఓ శివాయ నమః, ఓ మహాలక్ష్మీ నమః, ఓ మహాగౌర్యే నమః, ఓ చండికాయ నమః, ఓ సర్వజ్ఞానాయ నమః, ఓ సర్వలోకేశ్వరే నమః, సర్వగర్వప్రదాయ నమః, సర్వదేత్మయే నమః, పుణ్యాయ నమః, దేవయోనియే నమః, అయోనిజాయ నమః, భూమిజాయ నమః, నిర్గుణాయ నమః, ఆదాశక్యే నమః, అనేశ్వర్యే నమః, నిర్గమాయ నమః, నిరాకారాయ నమః, సర్వగర్వదిన్యే నమః, సర్వలోకప్రియాయ నమః, వాణ్యే నమః, సర్వవిద్యాదేవతాయ నమః, పార్వత్యే నమః, దేవమాత్రే నమః, అనీశాయ నమః, ఇంద్యవాసిన్యే నమః, తేజవత్యే నమః, महामात्रे नमः, ओडसोरप्रभाय नमः, देवताय नमः, वन्यरूपिण्ये नमः, तेजसे नमः, वर्णरूपिण्ये नमः, गुणाश्रयाय नमः, गुणमध्यवाय नमः, गुणत्रयविजिताय नमः, कर्मज्ञानप्रदाय नमः, कान्ताय नमः, सर्वसंहारकारिण्ये नमः, धर्मज्ञानाय नमः, धर्मनिष्ठाय नमः, सर्वकर्मविजिताय नमः, कामाक्षे नमः, कामहर्तिन्ये नमः, कामक्रोधविजिताय नमः, शाङ्कर्ये नमः, शाम्भव्ये नमः, शान्ताय नमः, चन्द्रसूर्याग्रविजिताय नमः, सूर्याय नमः, जैवोष्टाय नमः, जाह्नव्ये नमः, जनपूजिताय नमः, शास्त्राय नमः, शास्त्रमये नमः, नित्याय नमः, तृप्ताय नमः, चन्द्रदोस्तकाय नमः, भारत्ये नमः, प्रवर्त्ये नमः, कल्पाय नमः, कराल्ये नमः, कुष्ठपिङ्गलाय नमः, ब्रह्मे नमः, नारायण्ये नमः, रौद्राय नमः, चन्द्रावृतभृताय नमः, इन्दिराय नमः, महामायाय नमः, जगदुष्टाधिकारिणे नमः, ब्रह्माण्डवरुत्थानाय नमः, कामिन्ये नमः, कमलालयाय नमः, कात्यायन्ये नमः, कलातीताय नमः, कालसंहारकारिण्ये नमः, योगनिष्ठाय नमः, योगम्याय नमः, योगद्ययाय नमः, तपस्विन्ये नमः, ज्ञानरूपाय नमः, निराकाराय नमः, भक्ताभीष्टवरप्रदाय नमः, भूतात्मिकाय नमः, भूतमात्रे नमः, भूतेजाय नमः, भूतारिण्ये नमः, सुधानार्यवद्योताय नमः, तदादावर्धन्ये नमः, मोहिताय नमः, असंभवाय नमः, शुभ्राय नमः, सूक्ष्माय नमः, मात्राय नमः, निरसाय नमः, निमग्रमाय नमः, निरसंकासाय नमः, नित्यानन्दाय नमः, नित्यानन्दिन्ये नमः, नन्दिन्ये नमः, परमाय नमः, पराय नमः, परकृष्ण्ये नमः, सर्वज्ञानप्रदाय नमः, अनन्ताय नमः, सत्याय नमः, दुर्लभरूपिण्ये नमः, सरस्वत्यै नमः, सर्वगताय नमः, सर्वाभीष्टप्रदाय नमः, श्री नवदुर्गाम्बाय नमः, महाकाली महालक्ष्मी महादत्तस्वरूपिणे श्री कनकदुर्गादेव्ये नमः अष्टोत्तर पुष्पाक्षत पूजा సమర్పయామి. దేవీ శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారికి మహిషాసురమర్దిని చక్కగా అమ్మవారు ప్రజల్ని కాపాడడం కోసం అనేక అవతారాలు ధరించి విజయదశమి రోజున మనకి విజయాన్ని కలిగించింది కాబట్టి విజయదశమి అనేటువంటి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. కానీ 9వ రోజు సాయంత్రం చక్కగా అమ్మవారు అహర్నవమి అంటే చక్కగా మహిషాసురమర్దిని మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన చేత చక్కగా ఆ యొక్క అమ్మవారు
మానవుల రక్షణ కోసం చేసినటువంటి అమ్మవారు 9 అవతారాలు ధరించి ఆ యొక్క కోరికలని తీర్చడానికి ఆ తల్లి ఎప్పుడూ కూడా ఆశ్వీజ మాసంలో చక్కగా శరతృతువులో అమ్మవారు వేచి ఉంటుంది ప్రజలను కాపాడడం కోసం. అటువంటి తల్లికి మనం ఈ రోజున మహిషాసుర మర్దిని రాక్షసుని చంపిన చేత అనేటువంటి అవతారాన్ని ధరించి చక్కగా మనం ఈ రోజున కూడా అమ్మవారిని మహిషాసుర మర్దిని అష్టోత్తరంతో చక్కగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. చక్కగా మీరందరూ కూడా మహిషాసుర మర్దిని దేవియే నమః అనుకుంటూ చక్కగా అర్చనా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. మహిషాసుర మర్దిని దేవియే నమః, మహిషాసుర మర్దిని దేవియే నమః అనుకుంటూ చేస్తూ ఉన్నామా. ఓ మహత్యే నమః, చేతనాయ నమః, మాయాయ నమః, మహాగౌర్యే నమః, మహేశ్వర్యే నమః, మహోదరాయ నమః, మహాపుత్రయే నమః, మహాకాళియే నమః, మహాబలాయ నమః, మహాసుతాయ నమః, మహానిద్రాయ నమః, మహాముద్రాయ నమః, మహాదయాయ నమః, మహానిద్రాయ నమః, మహాలక్ష్మీ నమః, మహాభోగాయ నమః, మహామోహాయ నమః, మహాజయాయ నమః, మహాదుష్ట్యే నమః, మహాలిద్రాయ నమః, మహాఘోరాయ నమః, మహాదుర్త్యే నమః, మహాదృష్టాయ నమః, మహాకాంత్యే నమః, మహాపద్మస్తాయ నమః, మహాదుత్యే నమః, మహామేధాయ నమః, మహాబోధాయ నమః, మహాదస్తాయ నమః, మహాపతయే నమః, ఓహారాయ నమః, మహారోషాయ నమః, మహాయుధాయ నమః, మహాబద్ధసుందర్యే నమః, మహావైప్యాయ నమః, మహానేత్రాయ నమః, మహావక్త్రాయ నమః, మహావక్షాయ నమః, మహాభుజాయ నమః, పూర్ణాయ నమః, మహాఛాయాయ నమః, మహాగణాయ నమః, మహాస్వాహాయ నమః, మహాపరదన్యే నమః, మహాబ్రహ్మప్రియే నమః, మాత్రే నమః, మహాసారాయ నమః, మహాకృతయే నమః, మహాత్యే నమః, పార్వత్యే నమః, సిద్ధాగ్నే నమః, చచ్చిదాయ నమః, శివప్రదాయ నమః, మహాప్రియాయ నమః, మహావృద్యాయ నమః, మహాతంత్రాయ నమః, మహాకృతయే నమః, మహాకులాయ నమః, మహోలోపాయ నమః, మహామాయాయ నమః, మహాఫలాయ నమః, మహానీలాయ నమః, మహాశీలాయ నమః, మహాబలాయ నమః, మహాకాలాయ నమః, మహాచత్రాయ నమః, మహోషతాయ నమః, మహాయతవే నమః, మహావిద్యాయ నమః, యశస్విన్యే నమః, మహాసాధ్యాయ నమః, మహాసత్యాయ నమః, మహాపతయే నమః, మహాగత్యే నమః, మహామోక్షప్రదాయ నమః, మహావృక్షాయ నమః, మహాసనాయ నమః, మహావత్రాయ నమః, మహావాన్యే నమః, మహాయోగప్రదాయ నమః, మహాప్రియాయ నమః, మహాగత్యే నమః, మహాప్రియాయ నమః, మహాప్రియాయ నమః, విస్తారాయ నమః, మహాదర్శనాశిన్యే నమః, మహాప్రియాయ నమః, మహాకైలాసవాసిన్యే నమః, మహాసుప్రదాయ నమః, శుభగాయ నమః, మహావిద్యాయ నమః, మహాసత్యే నమః, మహాప్రతింగరాయ నమః, మహానిత్యాయ నమః, మహాప్రయకారిణ్యే నమః, మహాశక్త్యే నమః, మహామత్యే నమః, మహామంగళకారిణ్యే నమః, మహాదేవ్యే నమః, మహాలక్ష్మీ నమః, మహామాత్రే నమః, మహాత్రిపురవాసిన్యే నమః, మహాత్రిపురసుందర్యే నమః, ఓం మహిషాసురమర్దిన్యే నమః, మహాకాళీ మహాలక్ష్మి మహాదర్పదే స్వరూపిణి శ్రీ మహిషాసురమర్దిని దేవ్యే నమః అష్టోత్తర పుష్పాక్షత పూజ సమర్పయామి. అమ్మవారికి రాజరాజేశ్వరి దేవిగా చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరంతో చక్కగా పూజా కార్యక్రమం జరుగుతోంది. రాజరాజేశ్వరి దేవియే నమః అనుకుంటూ అర్చనా కార్యక్రమం చేస్తున్నామమ్మా. ఓం త్రిపురాయే నమః, షోడశన్యే నమః, మాత్రే నమః, త్రయక్షరాయ నమః, త్రయే నమః, సుందరయే నమః, సుముఖ్యే నమః, శేవ్యాయ నమః, సామవేదపరాయ నమః, శరదాయ నమః, శబ్దనిలయాయ నమః, సాగరాయ నమః, నిర్వర్త్యాయ నమః, శుద్ధాయ నమః, సాధ్యే నమః, శివధ్యానపరాయ నమః, స్వామిన్యే నమః, శంభుతన్నయాయ నమః, శాంభవ్యే నమః, సరస్వత్యే నమః, సప్యాయ నమః, శేఖసత్యాయ నమః, వేదప్రియాయ నమః, సాధుగమ్యాయ నమః, సాధుప్రియాయ నమః, సద్గుణ్యే నమః, సద్గుణప్రియాయ నమః, సర్గర్గాయ నమః, సర్గదేవతాయ నమః, షోడశాయ నమః, షోడవారిణ్యే నమః, కృతరూపిణ్యే నమః, కృతమత్యే నమః, విషప్రియాయ నమః, అంతస్థాయ నమః, అంతర్రూపిణ్యే నమః, అకారణాయ నమః, కాలప్రియాయ నమః, కాలప్రతిపరాయ నమః, కన్యే నమః, తపసారాత్యాయ నమః, వరజ్యాయ నమః, జ్ఞానరూపిణ్యే నమః, కాళీయే నమః, కరాళీయే నమః, కామాస్కే నమః, కామజాయ నమః, సంజ్ఞానాయ నమః, అరుంధత్యే నమః, విరుకల్పాయ నమః, మహావేగాయ నమః, మహోత్సాయ నమః, మహోదర్యే నమః, మహోదయాయ నమః, మేఘాయ నమః, పలాకాయ నమః, విమలాయ నమః, గౌర్యే నమః, వసుంధరాయ నమః, గోప్తియే నమః, భవాంగాయ నమః, భౌరపుణ్యే నమః, భక్తిప్రియాయ నమః, నమస్తాయ నమః, మహాధూమ్రాయ నమః, ధూమ్రప్రియాయ నమః, ధర్మప్రియాయ నమః, ధర్మకర్తృప్రాయ నమః, సీతాయ నమః, మాతంగిన్యే నమః, వేద్యాయ నమః, భైరవ్యే నమః, భువనాయ నమః, మాత్రే నమః, అయం భవాయ నమః, వసుందర్యే నమః, త్రిపురాంబాయ నమః, వరత్యే నమః, త్రిపురసుందర్యే నమః, రోహిణ్యే నమః, దేవ్యే నమః, రమాయ నమః, నంబంద్యప్రియాయ నమః, సిద్ధప్రియాయ నమః, సత్యాయ నమః, సిద్ధప్రతిజాయ నమః, సదప్రియాయ నమః, సోమసూర్యాగ్రోచనాయ నమః, ఏకశర్వధరాయ నమః, ఆర్ధర్వదయాయ నమః, ముత్తాయ నమః, మధురాయ నమః, మధులేక్షణాయ నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాతత్వదే స్వరూపిణే శ్రీ రాజరాజేశ్వరి దేవ్యే నమః అష్టోత్తర పుష్పాక్షత పూజ సమర్పయామి. చూపించాడు దోమం చూపించాడమ్మా. ఓం వనస్పత్య భవే దివ్యే నానా గంధే సుగంధః అగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితా. మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణే కనకదుర్గా దేవ్యే నమః. ఇది అగరదోమాగ్రాపయామి దీపం దర్శయామి. అదే పెట్టేయనమ్మా. అలాగే దీపాన్ని కూడా అమ్మవారికి చూపించండి చక్కగా.
దీపం సాధ్యం త్రివర్త సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిరామః భక్త్యా దీపం ప్రియశ్చామి దేవాయ పరమాత్మనే త్రాయమాన్నరగాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నచ్చినటువంటి ప్రసాదాలన్నీ కూడా పళ్ళు అన్ని అక్కడ చేర్చండమ్మా. అలాగే కొబ్బరికాయ కొట్టండి. బృహస్పతి ప్రసూధాస్తానో ముంచందకం వాసః ఫలం మనోదరం మంత్రవోద్ర ప్రవర్తనో యస్మాదస్మాద్ సౌమ్యస్యాహతస్యాహం ప్రయస్తమే బలధాన కల్పోక సంపూర్ణ సకల బలావాప్తిరస్తు. పుష్పంతో నీళ్లు చల్లడమ్మా ప్రసాదాలు అన్నింటి మీదను. ఓం భవ శివ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన విజించయామి అమృతమస్తు. స్వాహ. మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి కనకదుర్గాదేవ్యే నమః. ఇది నారికేళ కదలీఫల బీజఫల బహుబీజఫల ముద్గసోప గుడపిష్ట గుడోపహార గోధుమ చోర చక్ర సహిత చిత్రాన్న సహిత క్షీరాన్న సహిత మాషచక్ర సహిత పూర్ణ సహిత యథాభాగ బీజఫల బహుబీజఫల యథాభాగ మహానివేదనం సమర్పయామి. అలా 5 సార్లు చేయి చూపించడమ్మా. అలాగా ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ సచిదే బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పాణ్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. కొద్దిగా నీళ్లు ఆకులో పెట్టండి పుష్పంతో. మధ్యే మధ్యే పాణ్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. ముఖే వృధా ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం పూగే ఫలేస్య కర్పూరే నాగవల్లేదలేయతో ముక్తాచూర్ణేన స్వాయుక్తం తాంబూలం తాంబూలం సమర్పయామి. మహాకాళీ మహాలక్ష్మి మహాదర్శతే స్వరూపిణే కనకదుర్గాదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరచరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. హిరణ్యమాత్రములో పూర్ణం దదాతి మధవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయ దదాతి. మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతి స్వరూపిణే స్వరూపిణే కనకదుర్గాదేవ్యే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. మాతా మహారాజ్ఞీకి మాతా మహారాజ్ఞీకి మాతా మహారాజ్ఞీకి నమస్కారం సమర్పయామి. ఓం పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనాన్మగోళే తత్పాదపద్మం మహిసన్నిధస్వ. పద్మాసనస్తాం విపులగణితడే పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోర్తరయ్యా. దివ్యే గజేంద్రే మణిగణగజితై స్థాపితా హే మకుంభై. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతీ దేవ్యే నమః. అమ్మా నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా ఈ పూజా కార్యక్రమం చేసుకునే వారందరూ కూడా ఈ మంత్రాన్ని మనస్సులో చదువుకోవాలి. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి దేవ్యే నమః. అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకుని మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక మా ఇంట మహాలక్ష్మి అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి సిరి సంపదలతోటి పిల్లా పాపలతోటి మా ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలని అమ్మవారిని మనసా వాచా కర్మణ సర్వేంద్రియాల మనసులో ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని ఆ మంత్ర పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతీ దేవ్యే నమః. ఆత్మనమస్కారం. కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణం వదే వదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి. ఆత్మనమస్కారం సమర్పయామి. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం
ప్రణోః సాష్టాంగ ఉచ్యతే మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి కనకదుర్గా దేవ్యై నమః సాష్టాంగ ప్రణవపూర్వక నమస్కారం సమర్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిసమ్మయ దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరే. మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి దేవ్యై నమః కనకదుర్గా దేవ్యై నమః अपराध नमस्कारां समर्पयामि. या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणे कनकदुर्गा देव्यै नमो नमः. अपराध क्षमापण पूर्वक प्रार्थना नमस्कारां समर्पयामि. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి यत्पूजितं मया देव పరిపూర్ణం తదస్తుతే अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजया च भगवान् भगवती. ఏతత్ పూజాం శ్రీ మహాలక్ష్మీ మహాగౌరీ అర్పితమ సుప్రీతా సుప్రసన్న వరదా భవతు. సర్వే జన శుభో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అక్కడ కుంకుమ పూజ చేసిన కుంకుమ తీసుకుని అమ్మవారి దగ్గర పట్టుంచుకోండి అమ్మ. మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతీ దేవి ప్రసాదం శిరసా గృహ్ణామి. శైషా షోడశే శ్రీ విద్యా పంచదశాక్షరీ శ్రీ మహాత్రిపుర సుందరి బాలాంబికేతి వా భగలేతి వా మాతంగేతి స్వయంవర కళ్యాణేతి భువనేశ్వరి చాముండేతి చండేతి వారాహి తిరస్కరణి రాజమాతంగేతి వా సుఖశ్యామలేతి వా అశ్వారూఢేతి వా ప్రత్యంగిరా ధూమావతి సావిత్రి గాయత్రి సరస్వతి బ్రహ్మానందకలేతి. ఓం శాంతి శాంతి శాంతి. శుక్నో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. చక్కనైనటువంటి దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా చక్కగా చూసేటువంటి ప్రజలందరికీ కూడా చక్కగా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా అర్చనాది కార్యక్రమాలు చేయాలో, చేస్తే ఏమి ఫలితం వస్తుందో, ఒక్కొక్క రోజున ఒక్కొక్క అమ్మవారిని అలంకారణతో చేసుకుని చక్కగా మనం ఈ యొక్క అమ్మవారి సృష్టి చూసుకుంటే ఆ యొక్క అమ్మవారు జగజ్జనని అయినటువంటి అమ్మవారు యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. అందరినీ కూడా తన బిడ్డలలాగా దయతో చూస్తూ ఉంటుందిట. ఎవరు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తే చక్కగా చేసిన తప్పులన్నిటినీ కూడా ఒప్పులుగా భావించి తనలో మళ్ళీ ఒప్పుగా భావించి మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది. అలా అని చెప్పి మనం ఏదో తప్పు చేస్తున్నాం కదా అని చెప్పి మొత్తానికి మానేయకుండా ఉండకూడదు. అందుచేత ఈ యొక్క కలియుగంలో హైందవ సాంప్రదాయంలో మన సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేసుకోవడం మనదే బాధ్యత. మనం ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడుతూ ఉంటామో చక్కగా ఆ యొక్క ధర్మం అమ్మవారి రూపంలో కానీ అయ్యవారి రూపంలో కానీ అనేక 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 రూపాల్లో వచ్చి అమ్మవారు ఎప్పుడూ కూడా ఏమండి అమ్మవారు ఒకటి అయినప్పటికీ కూడా మానవుల్ని కాపాడడం కోసం దేవీ శరన్నవరాత్రిలో 9 అవతారాలు, అలాగే ఆషాఢమాసంలో గుప్త నవరాత్రులు వారాహి అని కూడా చేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, అలాగే అష్టలక్ష్ములు, సప్తమాతృకులు, అనిమాది అష్టసిద్ధులు, అలాగే దశమహావిద్యలు, అలాగే ఇత్యాది అవతారాలు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఎన్ని అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ కూడా అందరికీ కూడా జగన్మాత జగజ్జనని తల్లి మాత్రమే. అందరినీ కూడా తల్లి స్వరూపంగా భావించి చక్కగా అందరినీ కూడా మనం అందరం కూడా ఆ యొక్క తల్లి యొక్క బిడ్డలం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యొక్క చూసేటువంటి పూజా కార్యక్రమాన్ని చూసి మీ గృహంలో కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది చక్కగా మీరు మీ కుటుంబము అలాగే చూసేటువంటి వాళ్ళు వినేటువంటి వాళ్ళు చేసేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పాడి పంట సిరి సంపదతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాదులతో చక్కనైనటువంటి సంసారంతో చక్కనైన హేతి బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి శరదృతువులో చక్కనైనటువంటి తల్లి ఆ యొక్క జగన్మాత కనకదుర్గా దేవీ శరన్నవరాత్రుల ప్రథమం శైలపుత్రీచ. చిన్నపిల్లలాగే పుడుతుంది అమ్మవారు కూడా. ప్రథమంలో ఏం చెప్పబడుతుంది? శైలపుత్రి అంటే బాలా త్రిపుర సుందరితోనే ప్రారంభం. అటువంటి అమ్మవారిని ఆరాధన చేసుకున్నాం కాబట్టి చక్కగా మీరందరూ కూడా భక్తిగా శ్రద్ధగా యద్భావం తద్భవతి, ఎంత భక్తిగా చేసుకుంటే అంత ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. దయచేసి చక్కగా అందరూ కూడా ప్రేక్షభాషలు అందరూ కూడా చక్కగా చూసేటువంటి వాళ్ళు చేసుకుని అమ్మవారి యొక్క ఆరాధనలో తన్మయత్వం పొంది అమ్మా నీ యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి చక్కగా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని మరీ మరీ కోరుకుంటూ ప్రార్థన.